రాజేశ్వరరావు గారు కృపాకర్ సార్ దగ్గరికి నేను తర్లుపాడులో బిఎడ్ కాలేజీలో పనిచేస్తున్నప్పుడు వారు నాకు పరిచయమైనారు. కానీ పాస్టరమ్మ గారు అంతకంటే ముందు పరిచయం. గుడివాడలో బైబిల్ ట్రైనింగ్ చేస్తున్నప్పుడే పాస్టరమ్మ గారు పరిచయం. తర్వాత వారిద్దరు భార్యాభర్తలని రాజేశ్వరరావు గారు చెప్పారు నాకు. అప్పుడు వారు అక్కడ పనిచేస్తున్నారు, ఇటు సార్ జేసీ అగ్రహారం. అలాగా కృపాకర్ సార్ తోటి మరి లూథరన్ కాంపౌండ్ తోటి అక్కడ జరిగిన ప్రతి కార్యక్రమంలో కూడాను సారుండి అక్కడ పనిచేయటం జరిగింది. మంచి ప్రార్థనా పరులు. మరి గురిజేపల్లి అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకనంటే సొంత బంధువుల కంటే అధికంగా ప్రేమించే, మరి దేవుని వాక్యాన్ని ఇష్టపడి, దైవజనులను ఇష్టపడి, సంఘాన్ని, సేవకులను కష్టపడి పోషించే సంఘం ఈ సంఘం. అందుకని ఈ సంఘంలో అయ్యగారు ఉంటే బాగుంటుంది. ఇంకా తగ్గిస్తే బాగుంటుంది హమ్మింగ్లు. ఇంకా రాజేశ్వరరావు గారు ఇక్కడికి వస్తే బాగుంటుందని కృపాకర్ సార్తో చెప్పినప్పుడు వారు కూడా మాటలు మన్నించి వెంటనే ఆయన ఇక్కడికి పంపటం. ఇలాగూ వారి యొక్క ఆత్మీయ నడిపింపులో, ప్రార్థన, వాక్య ధ్యానంలో మీరందరూ వృద్ధి పొందడం చాలా సంతోషం. మరి చాలా సొంత వారిలాగా ఇక్కడున్న తమ్ముళ్ళు కానీ పెద్దలు కానీ మరి చాలా ప్రేమిస్తారు. ఇప్పటికే చాలాసార్లు నన్ను ఇక్కడికి ఆహ్వానించారు. మరి ఇప్పుడు కూడా మీతో ఉండటానికి దేవుడు చూపిన కృపను బట్టి ప్రభువుకు నేను స్తుతులు చెల్లిస్తూ మరి వాక్య ధ్యానంలోనికి వెళదాం. మరి 15వ రోజు, ఈ రోజు కొరకు నిర్ణయించబడిన వాక్య భాగం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 23వ వచనం. చదవమనగానే టక్కన చదివి వెళ్ళిపోయింది అమ్మాయి. ఒకే మాట, అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. కాబట్టి ఈ లెంట్ డేస్లో ఎవరు ప్రకటించబడాలి? సిలువ వేయబడిన క్రీస్తు ప్రకటించబడాలి. లెంట్ అంటేనే చిగురించటం అని అర్థం. లెంట్ అంటే చిగురించుట అని. చిగురించాలి అని అంటే అది ముందు మోడుబారి ఉండాలి కదా. మోడుబారినయే చిగురిస్తాయి, ఎండిపోయినయే చిగురిస్తాయి అన్నమాట. కాబట్టి ఎవరు చిగురించాలి? మనుష్యులు చిగురించాలి, వారి ఆత్మలు చిగురించాలి. కాబట్టి లెంట్ అంటే ఏదో యేసు ప్రభు శ్రమలను తలుచుకొని మనం బాధపడడం కాదు. ఎవరి కొరకు శ్రమ పడినాడు అన్నది ముఖ్యం. ఎందుకు శ్రమ పడ్డాడు అన్నది ముఖ్యం. శ్రమపడి ఏమి సాధించాడు అన్నది ముఖ్యం. సాధిస్తే మనం ఎంతవరకు స్వతంత్రించుకున్నాం అన్నది కూడా ముఖ్యం. అమ్మాయి అరిస్తే ఊరుకోనని తెలుసుగా మీకు. ఏంటి సెల్ ఫోన్ చూపిస్తున్నావు అమ్మాయికి? డిస్టర్బ్ చేయబాకండి, ఎవరెవరిని కదిలించకండి, కాసేపు వాక్యం వినాలి. మీరు కదిలితే నేను ఊరుకోనని తెలుసు కదా, అందుకని మధ్యలో నన్ను డిస్టర్బ్ చేయొద్దు. ఈ కుర్రోళ్ళు పిల్లలు ముందు కూర్చొని ఊరికి నన్ను డిస్టర్బ్ చేస్తుంటారు. పెద్దోళ్ళు చూడు అక్కడ దాకా కనపడకపోయినా కూర్చొని వింటున్నారు వాక్యం. పిల్లలు కాన్సన్ట్రేషన్ ఉండాలి. పొద్దాకలు చెప్పించుకోవద్దు ఇక నాతోటే. ఎవరు అటు ఇటు కదలొద్దు, జాగ్రత్తగా దేవుని వాక్యం వినాలి. లెంట్లోనే కాదు, సంవత్సరం మొత్తం అంతా కూడాను సిలువ వేయబడిన క్రీస్తే ప్రకటించబడాలి. అర్థమైందా? పునరుద్ధానుడైన క్రీస్తును ప్రకటిస్తున్నామని ఒకచోట చెప్పాడు. రెండవది సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నామన్నాడు. అర్థమైందా? కాబట్టి క్రైస్తవ్యానికి క్రీస్తే ముఖ్యం. ఆ క్రీస్తు సిలువలో వేలాడడం ముఖ్యం. ఆ సిలువలోనే మనకు విజయం కలిగింది. అర్థమైందా? కాబట్టి సిలువను ధ్యానం చేయాలి. సిలువలో వేలాడిన యేసును మనం ఒకసారి పెట్టి ఇంకొదిలేయండి ప్లీజ్. ఇంకా అలా వదిలేసి చివరి దాకా కదిలించబాకండా. అయితే 40 రోజులే కాదు, జీవితకాలం అంతా మనం సిలువను ధ్యానం చేయవలసిందే. కాకపోతే ఈ 40 రోజులు మరి పెద్దలు మనకు నిర్ణయించారు. మరి సిలువను గూర్చి అచ్చంగా ధ్యానం చేసే సిలువ ధ్యాన సమయం ఉండాలి అని. ఎందుకని అంటే సిలువలోనే మనకు విడుదల, విమోచన కలిగింది. కాబట్టి సిలువ వేయబడిన క్రీస్తే మనకు రక్షకుడు. కానీ ఒకవేళ క్రీస్తు కూడా సిలువ వేయబడకపోతే ఆయనతో కూడా మనకేం పని లేదు. ఆయన వలన కూడా మనకు ఒరిగేది ఏమీ లేదు. యేసు సిలువనెక్కటం వల్లనే లోకానికి రక్షణ దొరికింది. కాబట్టి సిలువ లేకపోతే యేసు ప్రభు ఒకవేళ ఈ లోకానికి వచ్చి మరలా వెళ్ళిపోతే దానివల్ల కూడా ఒరిగేదేమిలే. చాలామంది దేవుళ్ళు దేవతలు వచ్చారు పోయినట్టుగా, చాలామంది సంఘ సంస్కర్తలు వచ్చి వెళ్ళిపోయినట్లుగా ఉండేది. క్రైస్తవ్యం ఈరోజు ప్రపంచమంతా ఎందుకు వ్యాపించింది? ఎందుకు మనుషులు శాంతి, సమాధానాలు, నెమ్మది, రక్షణ పొందుతున్నారు అని అంటే క్రీస్తు సిలువలో వేలాడటాన్ని బట్టి. కాబట్టి క్రైస్తవ్యంలో సిలువ ముఖ్యం. సిలువే కాదు, క్రీస్తు లేకుండా సిలువ లేదు, సిలువ లేకుండా క్రీస్తు లేదు.
కాబట్టి క్రీస్తు లేడు. కాబట్టి క్రీస్తు అవసరం, క్రీస్తు సిలువలో మరణించటం అవసరం. అర్థమైందా? ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. అందుకే పౌలు భక్తుడు ఎక్కడికి వెళ్ళినా ఒకే మాట చెప్పాడు, మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. ప్రకటించటం అందరూ ప్రకటిస్తారు, అయితే సిలువ వేయబడిన క్రీస్తు, సిలువ క్రీస్తు, చెప్పండి 2 మాటలు. క్రీస్తు సిలువ, సిలువ క్రీస్తు. ఇక్కడే మనకు ఉంది విలువ, అక్కడే ఉంది మనకు విమోచన, అక్కడే ఉంది మనకు రక్షణ, అక్కడే ఉంది మనకు ధైర్యం, అక్కడే ఉంది మనకు జ్ఞానం, అక్కడే ఉంది మనకు నిరీక్షణ. అందుకని సిలువను క్రీస్తును వేరు చేసి చూడలేము. అంతకుముందు రోమీయులు మామూలుగా సిలువ శిక్షలు వేసేవారు నేరస్తులకి, కానీ యేసు ప్రభు ఏ నేరం చేయకపోయినా కూడా ఆయనను సిలువ వేశారు కదా. మనం పాట పాడతాం, ఏ పాప మెరుగని ఓ పావన మూర్తి పాప విమోచకుండా, నా పాలి దైవమా నా పాపములకురా కీపాట్లు నొందినావా. ఆ ఒక్క వచనంలోనే అంతా ఉంది. ఆయన ఏ పాపం ఎరుగని పావన మూర్తి, ఏ పాపం ఎరుగని ఓ పావన మూర్తి పాప విమోచకుండా, నా పాలి దైవమా నా పాపములకురా ఈ పాట్లు నొందినావా. అందులోనే భక్తుడు ఎంత చక్కగా రాశాడో, ఒక్క వచనంలో అంతా చెప్పాడు. క్రీస్తు ఈ లోకానికి వచ్చింది మన కొరకు మరణించుటకు, సిలువ వేయబడుటకు. కానీ ఏ పాపం చేయనాడు, ఎందుకు సిలువలో మరణించినాడు అని అంటే, మన పాపముల కొరకు ఆయన మరణించినాడు. మనం పాపమే చేయకపోతే యేసు సిలువలో మరణించవలసిన అవసరమే లేదు, అసలు ఈ లోకానికి రావాల్సిన పనే లేదు. కనుక మన పాపం యేసును సిలువ వేసింది, మన పాపముల కొరకు యేసు సిలువ వేయబడ్డాడు. కనుక మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాము. దీనికి మనం చదివిన 114వ కీర్తనకి ఏమిటి సంబంధం అని అంటే, ఈ సర్వ సృష్టి దేవునిది, ఈ సృష్టిని దేవుడు మానవుల కొరకు కలుగ చేశాడు. చూడండి 114వ కీర్తన. క్రీస్తు సిలువ వేయబడడానికి గల కారణం ఏమిటో అందులో నుండి కూడా మనం చూడవచ్చును. బైబిల్లో ఉన్న వాక్యాలన్నీ కూడాను సిలువ వేయబడిన క్రీస్తును, పునరుద్ధానుడైన క్రీస్తును మనకు పరిచయం చేస్తున్నాయి. ఇప్పుడు 114వ కీర్తన కనుక మీరు చూస్తే, అక్కడ ఐగుప్తులో నుండి ఇశ్రాయేలు, అన్య భాష గల జనములో నుండి యాకోబు బయలు వెళ్ళినప్పుడు యూదా ఆయనకు పరిశుద్ధ స్థలమాయను, ఇశ్రాయేలు ఆయనకు రాజ్యమాయను. సముద్రము దానిని చూచి పారిపోయెను, యోర్దాను నది వెనుకకు మళ్ళెను. కొండలు పొట్టేళ్ల వలెను, గుట్టలు గొర్రెపిల్లల వలెను గంతులు వేసెను. సముద్రమా నీవు పారిపోవుటకు నీకేమి తటస్థించినది? యోర్దాను నీవు వెనుకకు మల్లుటకు నీకేమి తటస్థించినది? కొండలారా మీరు పొట్టేళ్ల వలెను, గుట్టలారా మీరు గొర్రెపిల్లల వలెను గంతులు వేయుటకు మీకేమి సంభవించినది? భూమి ప్రభువు సన్నిధిని, యాకోబు దేవుని సన్నిధిని వనకుము. ఆయన బండను నీటి మడుగుగాను, చెకుముకి రాతి బండను నీటి ఊటలుగాను చేయువాడు. అర్థమవుతుందా నా ప్రియ దేవుని పిల్లరా? జనములు దేవునివి, ఏ భాషలు మాట్లాడేవారైనా అందరూ దేవుని వారే. అయితే ఇక్కడ ఇశ్రాయేలు, యూదా అని చెప్పబడుతున్నారు. ఇశ్రాయేలు అని అంటే దేవుని ప్రజ, యూదా అంటే స్తుతి. దేవుని ప్రజలు దేవుణ్ణి స్తుతించాలి, దేవుని ప్రజలు దేవుని చేత పరిపాలించబడాలి, దేవుని ప్రజలు దేవునికి పరిశుద్ధ స్థానముగా ఉండాలి. వీ మస్ట్ బికేమ్ ద శాంక్చురీ ఆఫ్ గాడ్. శాంక్చురీ అంటే ఏంటి? ఆలయము లేదా మందిరము. అర్థమవుతుందా? మనకు మందిరం ఉంది కదా, మనమందరము వెళ్ళి దేవుణ్ణి ఆరాధించడానికి ఆ మందిరం. కానీ దేవుడు నివసించాలనుకుంటున్న మందిరం మన దేహం. ఇక్కడ 2వ వచనంలో యూదా ఆయనకు పరిశుద్ధ స్థలమాయను. దేవుణ్ణి స్తుతించే వారందరి దేహాలు దేవునికి మందిరాలుగా మారాలి. దేవుడు 3 విషయాలు చేస్తాడు. ఏం చేస్తాడు? ఆయన ప్రజలను బానిసత్వం నుంచి, కష్టం నుంచి, నష్టం నుంచి, శ్రమ దోపిడి నుంచి విడిపిస్తాడు, మరణము నుంచి విడిపిస్తాడు. ఐగుప్తీయులు క్రూరమైన ప్రజలు, దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులను వారు శ్రమ పెట్టారు, వారి శ్రమను దోచుకున్నారు. అర్థమైందా? వారిని బాధించారు, బానిసలుగా చేశారు. అయితే ఆ బానిసత్వంలో నుంచి దేవుడు ఇశ్రాయేలీయుల్ని బయటికి విడిపించిన సంగతి. ఈ కీర్తన అంతా కూడా ఒక సెలబ్రేషన్ సాంగ్ అన్నమాట. వారు చాలా ప్రభువును స్తుతించటానికి పాడుకున్న పాట. దీనిని విమోచన గీతం అంటారు. విమోచన గీతము
ఐగుప్తు బానిసత్వం నుంచి, ఫరో బానిసత్వం నుంచి దేవుడు ఇశ్రాయేలీయుల్ని విడిపించాడు. విడిపించేటప్పుడు ఆయన గొర్రెపిల్ల రక్తం, పస్కా బలి పశువు యొక్క రక్త ప్రోక్షణ ద్వారా వారిని మరణం నుంచి తప్పించి, ఐగుప్తు దేశంలో ఉన్న పశువులు, మనుషులు అందరూ తొలిచూలు పిల్లలు చనిపోతూ ఉంటే ఇశ్రాయేలీయులు ఒక్కరు కూడా మరణించకుండా పస్కా బలి పశువు యొక్క రక్తము ద్వారా విమోచించాడు. వాళ్ళను బయటికి తీసుకొచ్చాడు బానిసత్వంలో నుంచి. అంతేనా, జలముల గుండా వారిని నడిపించాడు. ఎర్ర సముద్రము, యోర్దాను, రెండు అద్భుతమైన ఘటనలు. ఐగుప్తును దాటి రాగానే ఎర్ర సముద్రము అడ్డొస్తే ఎర్ర సముద్రమును రెండు పాయలుగా చేసి ఆరిన నేలలో దేవుడు నడిపించాడు. అది ఐగుప్తు దాటి రాగానే అరణ్య యాత్రకు ముందు జరిగిన సంగతి. ఆ తర్వాత 40 దినాలు అరణ్యంలో నడిచిన తర్వాత వారు పాలు తేనెలు ప్రవహించు వాగ్దాన భూమిలోనికి వెళ్ళేటప్పుడు యోర్దాను అడ్డొచ్చింది. ఆ యోర్దానును కూడా దేవుడు పాయలు చేసి ఆ యోర్దాను గుండా వారిని ఆరిన నేలను నడిపించినాడు. వారు కొండలు పర్వతాలు దాటుకుంటూ వస్తున్నప్పుడు ఆ కొండలు పర్వతాలు ఆనందించినాయి. సృష్టి ఆనందిస్తుంది దేవుని పిల్లల విమోచనను చూసి, దేవుని పిల్లల ఆశీర్వాదాన్ని చూసి. దేవుని పిల్లలు దేవునికి విధేయత చూపిస్తే సృష్టి సహకరిస్తుంది. అర్థమవుతుందా? కొండలు, గుట్టలు, యోర్దాను నది, ఎర్ర సముద్రము, ఆ తర్వాత భూమి, రాళ్ళు అన్నీ కూడా ఆనందిస్తున్నాయట, గంతులు వేస్తున్నాయట. ఈ సృష్టి దేవుని మాట వింటుంది. మనం కూడా దేవుని మాట వినాలి. ఈ సృష్టి మనకు సహకరిస్తుంది, మనము దేవునికి సహకరించాలి. సమస్య ఎక్కడొచ్చిందంటే సృష్టిని మనం వినియోగించుకుంటున్నాం, దేవుని మాట వింటలేదు. దేవునికి ఆలయంగా మనం మారట్లేదు. మరి ఎవరికి ఆలయాలుగా మారుతున్నాం? మనం చాలాసార్లు దురాత్మలకు, పాపానికి, శాపానికి ఆలయాలుగా మారిపోతున్నాం. అవిధేయతకు, అవిశ్వాసానికి మనము ఆలయాలుగా మారిపోతున్నాం. మనము దేవుని వారము, ఈ సర్వ సృష్టి దేవునిది. అందుకే దేవుడు తన ప్రజలను నడిపిస్తూ ఉన్నప్పుడు సృష్టి ఆనందించింది, సముద్రం సహకరించింది, యోర్దాను సహకరించింది, బండలు కూడా సహకరించినాయి. చెక్కుముకి రాయుల నుంచి విస్తారమైన నీళ్ళు వచ్చినాయట. ఏమ్మా, నువ్వు తెస్తా ఉంటావు, వాడు పోతా ఉంటాడా? ఏదో ఒకటి చేయండి, మీరిద్దరు కలిసి ఒక మాట మాట్లాడుకొని. ఇటు చూడండి, రాతి నుంచి దేవుడు నీళ్ళనిచ్చాడు, చెక్కుముక్కు రాయి నుంచి సముద్రం అంత విస్తారమైన నీళ్ళు ఇచ్చాడట. ఆకాశం నుంచి వర్షాన్లాగా మన్నాను కురిపించాడు. అర్థమవుతుందా? మేఘంలో ఉండి వారికి నీడనిచ్చాడు. రాత్రి మేఘస్తంభంలో, అగ్నిస్తంభంలో ఉండి వారికి వెలిగిచ్చాడు. ఐగుప్తు నుంచి విడిపించాడు. తనకొక ప్రత్యేకమైన ప్రజగా దేవుడు ఉండాలనుకున్నాడు. నా ప్రియ దేవుని పిల్లరా, ఇప్పుడు కూడా దేవుడు మనలను కోరుకుంటున్నాడు. దేవుడు మనల్ని అందరిని ఎందుకు కోరుకుంటున్నాడు తెలుసా? మనము ఆయన అధికారంలో ఉండాలని, మనము ఆయన ఆజ్ఞలు పాటించాలని, మనము ఆయన మేలులను అనుభవించాలని, మనము ఆయనతో కలిసి జీవించాలని ప్రభు కోరుకుంటున్నాడు. సమస్త మానవాళి విషయంలో దేవుని ఉద్దేశం అదే. కనుక ఇశ్రాయేలీయులు దేవుని ప్రజ ఎలాగో అలాగే మనం కూడా దేవుని అధికారం కింద దేవుని ప్రజలుగా దేవుని చట్టాలను అనుసరించి నడుచుకోవాలి. అలా ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటే మనకు మేలు జరుగుతుంది. ఓ రాజు అన్న తర్వాత, రాజ్యం అన్న తర్వాత రాజు ఉంటాడు. ఆ రాజు అన్న తర్వాత ఒక రాజ్యాంగం ఉంటుంది. ఆ రాజ్యాంగం ప్రజలు పాలించాలి. అట్లాగే భారతదేశానికి రాజ్యాంగం ఉంది కదా, అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం. అమెరికాకు ఒక రాజ్యాంగం ఉంటుంది. ప్రతి దేశానికి ఒక రాజ్యాంగం ఉంటుంది. ప్రతి దేశానికి ఒక నాయకుడు ఉంటాడు. కాబట్టి మరి ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క రాజ్యాంగం, ఒక్కొక్క రాజు ఉన్నట్లుగా, ఒక నాయకుడు ఉన్నట్లుగా సర్వలోకానికి రాజు ప్రభువైన యేసు. చప్పట్లు కొట్టి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పాలి. రాజువైన నా దేవా అన్నాడు దావీదు భక్తుడు. ఆయన సర్వలోకానికి రాజు, సర్వ సృష్టికి ప్రభువు, మన దేవుడు, అందరి దేవుడు ఆయన. కాబట్టి ఎవరెవరు ఏ రాజ్యాంగాలు పరిపాలించినా అందరూ ఈ రాజ్యాంగాన్ని పరిపాలించాలి. ఈ రాజ్యాంగం కుల మత భేదం లేని మానవులందరి క్షేమం కొరకు దేవుడిచ్చిన రాజ్యాంగం. రాజ్యాంగంలో చట్టాలుంటాయి, న్యాయం ఉంటుంది, విధి ఉంటుంది, ధర్మాలు ఉంటాయి, కట్టడలు ఉంటాయి. మరి రాజ్య పౌరులు వాటిని అనుసరించి నడుచుకోవాలి. అట్లాగే దేశాలు వేరైనా, భాషలు వేరైనా, సంస్కృతులు సాంప్రదాయాలు వేరైనా మనమందరము మనుషులము. మనల్ని అందరినీ సృష్టించిన వాడు దేవుడు. మనందరికీ ఒకే ఒక రాజ్యాంగం ఇచ్చాడు. ఇది 66 పుస్తకాల పరిశుద్ధ గ్రంథం అనే రాజ్యాంగం. ఈ రాజ్యాంగాన్ని అందరు చదవాలి.
ఇందులో ఉన్న ఆజ్ఞలు మనము పాటించాలి. పాటిస్తే మనకు మేలు జరుగుతుంది. పాటిస్తే మనం ప్రభువుకు లోబడినట్లు. పాటిస్తే సృష్టి నీకు సహకరిస్తుంది. పాటిస్తే నువ్వు పోషించబడతావు. నీ పిల్లలు ఆకాశ నక్షత్రాల్లాగా, సముద్రపు ఇసుక రేణువుల్లాగా విస్తరిస్తారు. కాబట్టి అమెరికా నుంచి ఆస్ట్రేలియా దాకా, తూర్పు నుండి పడమర దాకా అందరూ ప్రజలు ఈ రాజ్యాంగాన్ని పాటించాలి. సర్వలోక నివాసులు దేవుని యొక్క సృష్టి కనుక దేవుణ్ణి అనుసరించాలి. నా ప్రియ దేవుని పిల్లరా, కానీ దుష్టుని యొక్క ప్రేరణలో మనుషులు ఈ సత్యాన్ని మర్చిపోయారు. దేవుని అధికారాన్ని తృణీకరించారు. పరిశుద్ధ ఆలయముగా వారి దేహాలు ఉండాలైతే అవి పాప నిలయాలుగా మారిపోయినాయి. అందుకే సృష్టి కూడా మూలుగుతుందట, ఏడుస్తుందంటే ఇంతమందిని నేను భరించలేను, వీళ్ళ పాపం నేను భరించలేనని. మనం పాపం చేస్తే దేవుని ప్రతినిధి అయిన ఈ భూమి భరించలేదు. మన ఇల్లు గోడలు కూడా ఏడుస్తాయట. అమ్మో వీళ్ళ పాపం నేను చూడలేకపోతున్నా, వీళ్ళని నేను భరించలేకపోతున్నా, వీళ్ళకు తొందరగా తీర్పు తీర్చని దూలాలు, గోడలో ఉన్న రాళ్ళు దేవునికి మొరపెడతాయట. మీకు సంగతి చెప్పనా, సొదొమ గొమొర్రా పట్టణ ప్రజలు పాపం చేస్తుంటే వావి వరుసలు లేకుండా ఆ భూమి దేవునికి మొరపెట్టిందట. అమ్మో ఈ ప్రజల పాపం నేను భరించలేకపోతున్నాను, తొందరగా వచ్చి వీళ్ళకి తీర్పు తీర్చు అని. ఆకాశం దేవునితో మాట్లాడిద్ది, దేవుడు కూడా ఆకాశంతో మాట్లాడతాడు. భూమి దేవుడితో మాట్లాడుద్ది, దేవుడు భూమితో మాట్లాడతాడు. సముద్రంతో దేవుడు మాట్లాడతాడు. గాలితో, ఉరుములతో, మెరుపులతో, మిడతలతో, కందిరీగలతో దేవుడు మాట్లాడతాడు. మీకు తెలుసా, అవన్నీ ఆయన మాట వింటాయి. సముద్రం దేవుని మాట వింటుంది, నది దేవుని మాట వింటుంది, మేఘాలు దేవుని మాట వింటాయి, కొండలు గుట్టలు దేవుని మాట వింటాయి. మీకు ఏం చెప్పను నేను, అరణ్యంలో ఇశ్రాయేలీయులకి నీళ్ళు లేకపోతే మోషేతో దేవుడు చెప్పాడు, వెళ్ళి బండను అడుగు, అది నీళ్ళు ఇస్తుంది అన్నాడు. యెహోవా సెలవిచ్చుచున్నాడు, బండ నీళ్ళంటివ్వు ఇశ్రాయేలీయులకి. దేవుడు చెప్తున్నాడు అని అంటే అది చీలిపోయి లోపల నుంచి నీళ్ళు వచ్చేసినాయి. ఇప్పటికీ ఉంది బండ, రెండుగా చీలిపోయి సముద్రం అంత విస్తారమైన నీళ్ళు ఇచ్చిన బండ ఇప్పటికీ కూడాను ఆ సీనాయి అరణ్యం దగ్గర ఇప్పటికీ కూడా ఉంది. బండలు దేవుని మాట వింటాయి, కొండలు దేవుని మాట వింటాయి, పశువులు పక్షులు దేవుని మాట వింటాయి. ఏలియా కేరీతు వాగి దగ్గర ఉంటే వెళ్ళి రొట్టెలు మాంసం ఇచ్చిరాపు అని అంటే తన్నుకుపోయే కాకి కదా, కాకిలు ఏం చేస్తాయి, ఎవరి చేతిలో ఉన్న తన్నుకుపోవటమే వాటికి అలవాటు. అందుకే ఒక సామెత, అబ్బా కాకి దన్నుకుపోయినట్టు దన్నుకుపోయావు కదరా, చిలక దన్నుకుపోయినట్టు దన్నుకుపోయావని ఎవరనరే, చిలక దన్నుకుపోయినట్టు దన్నుకుపోయావే, పావురం దన్నుకుపోయినట్టు తన్నుకుపోయావని ఎవడు అండు. అబ్బా కాకి దన్నకపోయినట్టు దన్నకపోయావు కదరా. కాకికి తన్నుకుపోయే లక్షణం ఉంది, పెట్టే లక్షణం లేదది. కానీ అట్లాంటిది దేవుడి మాట విని ఏలియాకు 30 రొట్టెలు మాంసం తీసుకొచ్చి పెట్టింది. కాకి దేవుని మాట వినింది, బండ దేవుని మాట వింటుంది. సముద్రమా ఏమి నోరు మూసుకొని నిమ్మలంగా ఉండు, ఏమి ముంచేస్తున్నా వీళ్ళని, నా పిల్లలు కాదు భయపడుతున్నారు, అవతలికి బావద్దా మేము, కామ్గుండు అంటే మన ఇంట్లో కుక్క కదా కాముకున్నట్టు అంత పెద్ద సముద్రం భయంకరమైన తుఫాను క్షణంలో నిమ్మలమైపోయింది. సృష్టి అంతా దేవుని మాట వింటుంది. సృష్టి దేవుని ప్రతినిధి. అందుకే మనుషులు పాపం చేసినప్పుడు భూమి దేవునికి మొరపెట్టిద్దట. సముద్రము పొంగొచ్చి మనుషుల్ని చంపేసిద్ది సునామీలాగా. భూమి కంపించి భూకంపంలో జనాలు చచ్చిపోతారు. దేవుడు ఆజ్ఞాపిస్తే భూకంపాలు వస్తాయి, దేవుడు ఆజ్ఞాపిస్తే సునామీలు వస్తాయి, దేవుడు ఆజ్ఞాపిస్తే వరదలు వస్తాయి, దేవుడు ఆజ్ఞాపిస్తే పిడుగులు పడతాయి, దేవుడు ఆజ్ఞాపిస్తే కరువులు వస్తాయి. ఈ సర్వసృష్టిని దేవుడు మానవుడి కొరకే తయారు చేశాడు. ఈ సృష్టి అంతటికంటే దేవునికి మనిషి అంటే చాలా ఇష్టం. కానీ మనిషి మాత్రం దేవుని మాట వింటలేదు, దేవుణ్ణి స్తుతించట్లేదు, దేవుని ఆజ్ఞలకు లోబడట్లేదు. మరి ఏం చేస్తున్నారు? తమకు నచ్చినట్టుగా బతుకుతున్నారు. ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలిగాడు. పరిశుద్ధ ఆలయం నా దేహం అన్న సంగతే మర్చిపోయాడు. ఈ ఆలయాన్ని సృష్టించింది దేవుడు అన్న సంగతి మనిషి మర్చిపోయాడు. ఈ సృష్టిని నాకు ఇచ్చింది దేవుడు అన్న సంగతి మర్చిపోయాడు. అందుకని ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు. ప్రవర్తించి ప్రభువును మర్చిపోయారు, అపవిత్రులైపోయారు, అవిధేయులైపోయారు, అవిశ్వాసులైపోయారు. చివరికి అంధకారంలో నిండిపోయారు. చివరికి మరణాన్ని తెచ్చుకున్నారు, రోగాలను తెచ్చుకున్నారు, పాపాన్ని తెచ్చుకున్నారు, శాపాన్ని తెచ్చుకున్నారు. జీవితమే దుఃఖకరమైపోయింది. ఈ బతుకే బతకూడదు అనుకుంటున్నారు. చాలామంది ఈ మధ్య ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మరి కొంతమంది తమను తాము ఇతరులని చంపుకుంటున్నారు. మనశ్శాంతి లేక బతుకుతున్నారు. మెంటల్ వాళ్ళు ఎక్కువ మంది అయిపోతున్నారు. ఇప్పుడు మానసిక రోగులు ఎక్కువ మంది అయిపోతున్నారు. గుండె బలహీనతలు ఎక్కువ వచ్చేస్తున్నాయి. బాధలు భరించలేకపోతున్నారు. బాధ పెట్టేవారు కొందరు, బాధించబడేవారు కొందరు.
ఆనంద సంతోషాలు దూరం అయిపోయినాయి. ఒకరికొకరు కీడు చేసుకునే వారు ఎక్కువైపోయినారు. ఒకరికొకరు మేలు చేసుకోండి, నేను మిమ్మల్ని ప్రేమించినట్లు మీరు కూడా ఒకరినొకరు ప్రేమించమంటే ద్వేషించేవారు ఎక్కువైపోయారు. లోబడండి అని అంటే ఎదురు తిరిగేవారు ఎక్కువైపోయారు. దేవుని చట్టాలు ఎవడు పాటించట్లేదు. దేహాలు దేవుని మందిరాలుగా ఉండాలి, కానీ అవి దురాత్మకు నిలయాలైపోయినాయి. మీరిద్దరు మాట్లాడుకోకూడదు. అమ్మాయిలు మీరిద్దరు మాట్లాడుకోకూడదు. వాక్యం ఫస్ట్. అందుకే కుర్రోళ్ళు పిల్లలు ఒక చోట కూర్చోకూడదు, అది చాలా ప్రమాదం. మీరు పెట్టాల్సిన దాని మీద దృష్టి పెట్టరు. నేను ఇంత భారంతో వాక్యం చదువుతుంటే మీరు చెవులు గురుకోవాల్సిన పని ఏంటి? ఏదన్నా ఉంటే తర్వాత మాట్లాడుకుందూరులే, సరేనా? కొంచెం నా వాక్యం వినండి. అటు ఇటు తిరగకూడదు. పిల్లలు పెద్దలు అందరూ దేవుని మాట వినాలి. ఇశ్రాయేలు యూదా దేవునికి పరిశుద్ధాలయంగా ఉండాలి. ప్రభువును స్తుతించాలి, ప్రభు ఆజ్ఞలు పాటించాలి. దేశం ఏదైనా, ప్రజలు ఎవరైనా, దేవుడు ఒక్కడే. మనందరి సృష్టికర్త దేవుడు. సమస్త దేశములను దేవుడే కలుగ చేశాడు. 100వ కీర్తన మొదటి 3 వచనాలు ఒకసారి చదవండి త్వరగా. 100వ కీర్తన మొదటి 3 వచనాలు. సమస్త దేశములరా యెహోవాకు ఉత్సాహ ధ్వని చేయుడి, సంతోషంతో యెహోవాను సేవించండి, ఉత్సాహగానం చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపే గొర్రెలము. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. దేవుడు అంతరించిపోడు. ఈ భూమి ఆకాశం గతించిపోద్ది కానీ దేవుడు కానీ దేవుని మాట కానీ గతించదు. దేవుడు నిత్యుడు, సత్యుడు, దేవుడు సర్వశక్తిమంతుడు. దేవుడు మనుషుల చేత సృష్టించబడ్డవాడు కాదు. దేవుడు మనల్ని అందరినీ సృష్టించినాడు, మనల్ని మనం పుట్టించుకోలేదు. ఆయన భూమిని, ఆకాశమును, అందరి సమస్తమును సృష్టించాడు. 146వ కీర్తన చూడండి. నా ప్రియ దేవుని పిల్లరా, యెహోవా ఎవరు? యెహోవాయే దేవుడు. దేవుడు అని అంటే జనరేటర్, ఆర్గనైజర్, డిస్ట్రక్టర్. 3 విషయాలు ఉన్నాయి. గాడ్, GOD, గాడ్ అని అంటే G స్టాండ్స్ ఫర్ జనరేటర్, O స్టాండ్స్ ఫర్ ఆర్గనైజర్, D స్టాండ్స్ ఫర్ డిస్ట్రక్టర్. సృష్టికర్త, నిర్వాహకుడు, లయకారకుడు. పుట్టింప నీ వంచు, పోషింప నీ వంచు, గిట్టింప నీ వంచు, కీర్తింతును. ఒట్టి పనికి మాలినట్టి మానవుల చేపట్టి రక్షింప బాధ్యుండా వంచు. దట్టమైన కృపను దరిజేర్చ నాకిచ్చి పట్టై నీలచి ఉండు ప్రభుడవంచు. గట్టడ చేగడ ముట్టుదాను కన్నా పట్టు కొలది నిన్ను ప్రస్తుతింతు. అన్ని కాలంబులనున్న యెహోవా నిన్నెన్న తరంబావో కన్న తండ్రి, ఓ మా కన్న తండ్రి. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో మొట్టమొదటి పాట. అన్ని కాలంబులనున్న యెహోవా నిన్నెన్న తరంబే మా కన్న తండ్రి. దేవుడు మనల్ని అందరినీ కలుగజేసినాడు. భూమిని, ఆకాశాన్ని, అందరి సమస్తాన్ని కలుగజేశాడు. 146 అన్నాను, ఏం చదివించలేదు కదా. 146వ కీర్తన 3వ వచనం అనుకుంటాను, 5వ వచనం, 6వ వచనం చదవండి. ఆయన ఆకాశమును, భూమిని మీరు పోటీలు పడబాకండి, నేను చదువుకుంటాను. ఆయన మైకులు వద్దు, ఏమొద్దు, ఎవరు చదవద్దు, నేనే చదువుకుంటా, ఓకేనా? ఎందుకంటే పోటీ పడుతున్నారు కాబట్టి. ఆయన ఆకాశమును, భూమిని, సముద్రమును, దానిలోని సర్వమును సృజించినవాడు, ఆయన ఎన్నడూ మాట తప్పని వాడు. కాబట్టి దేవుడు సత్యవంతుడు, మాట తప్పడు. చెప్పాను కదా, సర్వశక్తిమంతుడు, నాకు ఈ పని చేత కాదు అని అనడు. అందరినీ సృష్టించినవాడు, అందరినీ పోషించేవాడు, అందరినీ శిక్షించేవాడు. భూమిని తగలబెడతాడు. సొదొమ గొమొర్రా పట్టణ పాపం ఎక్కువైపోతే అగ్నిగంధకాలతో మండు గుండాన్ని ఆకాశాన్ని నుంచి కురిపించాడు. అక్కడున్న అగ్నిగంధకాలను తీసుకెళ్ళి రాన్ వైట్ అనే సైంటిస్ట్ టెస్ట్ చేస్తే భూమి మీద దొరికే గంధకం కంటే, గంధకాన్ని ఇంగ్లీష్లో సల్ఫర్ అంటారు, భూమి మీద దొరికే సల్ఫర్ కంటే ఈ సల్ఫర్ చాలా ప్యూర్గా ఉందట. భూమి మీద అట్లాంటి సల్ఫర్ దొరకదట. మరి ఎక్కడుంది? పరలోకంలో సల్ఫర్ ఉంది దేవుడి దగ్గర. దాన్ని అక్కడి నుంచి మండించి భూమి మీదకి ఇసిరాడు. గడ్డిపోస కూడా మొలవకుండా ఈరోజు సొదొమ గొమొర్రా పట్టణం కాలిపోయింది. నాకు ఒక మంచి బెత్తం ఉంటే బాగుంటుంది మిమ్మల్ని కొట్టడానికి. మాయ్ ఇటు చూడు, ఎందుకు అమ్మాయిని కదిలిస్తావు నువ్వు వాక్యం వినమంటుంటే? వినండి.
మీరు డిస్ట్రాక్ట్ అయ్యి వాక్యం వినకుండా ఉండడం వల్ల మీరు నష్టపోతారు. అందుకే గట్టిగా చెబుతున్నా. ఒకరికి చెప్పిన తర్వాత ఇంకొకరు చేయకూడదు కదా. శ్రద్ధగా వినండి. తండ్రి తాను ప్రేమించిన కుమారుని గద్దించి శిక్షిస్తాడు. శిక్ష ప్రేమలో భాగం కాబట్టి నా గద్దింపు కూడా ప్రేమలో భాగమే. మీరు వాక్యం వినకపోతే నష్టపోతారు. వాక్యం వినాలి. నా మాటను మీరు జాగ్రత్తగా వినాలి. దానిని అనుసరించి మీరు నడుచుకోవాలి. నా ఆజ్ఞలను మీరు పాటించాలి. అప్పుడు నేను మిమ్మల్ని స్వస్థపరుస్తాను. ఐగుప్తీయులకు వచ్చిన రోగాల్లో ఆ రోగాలు మీకు రాకుండా మిమ్మల్ని స్వస్థపరుస్తా. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అన్నాడు. ఎప్పుడు స్వస్థపరుస్తాడు? నా మాటలు మీరు శ్రద్ధగా వినాలి అన్నాడు. అర్థమైందా? ఆయన మాటలు మీరు శ్రద్ధగా వినాలి. వాటిని అనుసరించి మీరు నడుచుకోవాలి. ఆయన ఆజ్ఞలు మీరు పాటించాలి. ఎందుకు పాటించాలి? ఆయన మన రాజు గనక, మన సృష్టికర్త గనక, మనకు జీవాన్ని, ఊపిరిని, ప్రాణాన్ని ఇచ్చేవాడు గనక. ఆయన మాట వినకపోతే మనల్ని శిక్షించేవాడు కూడా కనుక. అర్థమైందా? అమ్మ నాన్నను పట్టుకొని పిల్లలు ఎందుకు నీ మాట వినాలి అని అంటే దానికి ఏమైనా అర్థం ఉందా? కనింది వాళ్ళు, ముద్ద పెట్టేది వాళ్ళు. అర్థమైందా? పెళ్లి చేసేది వాళ్ళు, ఆస్తి పంచేది వాళ్ళు. వాళ్ళ మాట వినకపోతే ఎవరి మాట వింటారు? మరి ఇప్పుడు ఎక్కువైపోయింది ఈ తిరుగుబాటు. ఎందుకు వినాలే? నీకు పుడితే వినాలా? నువ్వు పెడితే వినాలా? నేను విన్నా. అట్టటి వాళ్ళందరూ నాశనం అయిపోతున్నారు. నీ మాట ఎందుకు వినాలి? నేను విన్నా. నువ్వు పెడితే, నువ్వు కంటే, నువ్వు ఇస్తే నేనేమన్నా మరణ బొమ్మనా? నీ మాట వినటానికి వినను. ఆజ్ఞాతిక్రమమే పాపం. పాపం వలన వచ్చు జీతం మరణం. తల్లిదండ్రుల మాట వినకుండా బాగుపడ్డాడు ఒక్కడు లేడు. చరిత్రలో చూడండి. తల్లిదండ్రుల మంచి మాట వినకుండా బాగుపడినోడు ఒక్కడు లేడు. చరిత్రలో చూడండి. అర్థమైందా? మీకు ఒక వాక్యం చెబుతాను. ఆ వాక్యం చూడండి. నిర్గమాకాండంలో ఆ మాట ఉన్నది. ఒక్కసారి నిర్గమాకాండము 15వ అధ్యాయము 16వ వచనం చూడండి. నిర్గమాకాండం 15వ అధ్యాయం 16వ వచనం. ఒక్కళ్ళే చదవాలి. మీరు చదవబాకండ్రా, నేనే చదువుకుంటా. నిర్గమాకాండము 15వ అధ్యాయము 16వ వచనంలో ప్రభువు చెబుతున్న మాట. దానికంటే నిర్గమాకాండం 26వ వచనం చదవండి. 15వ అధ్యాయం 26వ వచనం. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నింటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలగజేసిన రోగములలో ఏదియూ మీకు రానివ్వను. నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే నేనే నేను కూడా అని దేవుడు ఎప్పుడు ఎక్కడా చెప్పలేదు. నిన్ను సృష్టించిన సృష్టికర్తను నేనే, ప్రకటించువాడను నేనే, రక్షించువాడను నేనే, తీర్పు తీర్చువాడను నేనే, శిక్షించేవాడను నేనే, విమోచించేది నేనే. ఐ యామ్ ఓన్లీ నో అదర్ వన్ అలాంగ్ విత్ మీ. నాతో ఇంకొకడు లేడు. నాతో మీరు ఎవరిని సమానుడిగా చేయొద్దు. పాటలు కూడా పాడతాం కదా. సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో సమానులెవరు ప్రభు, నీ సమానులెవరు ప్రభో, సమానులెవరు ప్రభు. ఆయనకి సమానులు ఎవరు లేరు. ఆయనే సృష్టికర్త, ఆయనే సర్వాధికారి, ఆయనే స్వస్థపరచువాడు, ఆయనే రోగాలు పంపించేది, ఆయనే యుద్ధాలను రేపేది, ఆయనే యుద్ధాలు మాన్పేది, బ్రతికించేది ఆయనే, మరణింపజేసేది ఆయనే. అన్నీ ఆయనే. ఆయన తప్ప ఎవడు లేడు. ఆయనతో నీ జీవితం లేకపోతే నష్టపోతావు. ఆయనతోనే ఉండాలి. ఆయనే రాజు. యుగ యుగములకు తరతరములకు ఆయన రాజ్యాన్ని ఏలుతున్నాడు. తరాలు మనుషులు గతించిపోతారు, దేవుడు గతించడు. దేవుని శక్తి గతించదు, దేవుని రాజ్యం గతించదు. ఈ సత్యం మనం తెలుసుకొని ఇక్కడ బతికినా మరణించినా దేవునితో ఉండేటట్లు దేవునికి విధేయత చూపించాలి. దేవుని అధికారానికి ఒప్పుకోవాలి. దేవుడు మన మీద రాజ్యం చేయాలి. మనం ఆయన ఆజ్ఞలను పాటించాలి. అర్థమైందా? మీరు అందుకు శ్రద్ధగా వినాలి. అందుకే పిల్లలు కూడా డిస్ట్రాక్ట్ అయితే నేను అసలు ఊరుకోను. పిల్లలు కూడా జాగ్రత్తగా దేవుని మాటలు వినాలి. అర్థమవుతుందా? మీరు శ్రద్ధగా నా మాట విని తర్వాత ఏం చేయాలట? నాకు ఇష్టమైనది, నాకు న్యాయమైనది చేయాలి. అన్యాయంగా చేయకూడదు ఏది కూడా. చాలామంది అన్యాయం చేస్తుంటారు,
నా దృష్టికి న్యాయమైనది మీరు చెయ్యాలి. మీ దృష్టికి న్యాయం అనిపిస్తే కాదు, దేవుని దృష్టికి ఏది న్యాయమో అది మనం జరిగించాలి. ఈరోజు లోకం దేవుని మాట వింటలేదు. దేవుని ఆజ్ఞలు పాటిస్తే అది మనకు మేలే కానీ కీడెంత మాత్రం కాదు. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు దేవుడు తన ఆజ్ఞలను పాటించాలనే మనుషులందరినీ కోరుకుంటున్నాడు. ఆజ్ఞలు పాటిస్తే ఏం జరుగుద్దో యెషయా గ్రంథం 48వ అధ్యాయం 18వ వచనంలో చెబుతున్నాడు. చూడండి, యెషయా గ్రంథం 48వ అధ్యాయం 18వ వచనం. నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలనని నేనెంతో కోరుచున్నాను. ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరంగముల వలెను ఉండును. నీ సంతానము ఇసుక వలె విస్తారమగును, నీ గర్భఫలము దాని రేణువుల వలె విస్తరించును. వారి నామము నా సన్నిధి నుంచి కొట్టివేయబడదు, మరువబడదు. అర్థమైందా? బబులోనులో నుండి బయలు వెల్లుడి, కల్దీయుల దేశంలో నుండి పారిపోవుడి. యెహోవా తన సేవకుడైన యాకోబును విమోచించిన సంగతి ఉత్సాహధ్వనితో తెలియచేయుడి. భూదిగంతముల వరకు అది వినబడినట్లు దానిని ప్రకటించండి. దేవుడు విమోచకుడని, దేవుని దగ్గరే క్షేమం ఉందని, దేవుని దగ్గరే నీతి ఉందని, దేవుని ఆజ్ఞలు పాటిస్తేనే నిత్య జీవం కలుగుద్దని ప్రకటించండి. ప్రకటిస్తున్నాం. ప్రకటిస్తుంటే వినాలి. వింటర్లే చాలామంది. మేము ప్రకటించిన వార్త ఎవడు నమ్మాడు? బోధిగంతముల వరకు ప్రకటించిన వార్త ఎవడింటున్నాడు? విని విధేయత చూపించేవాడేడి? అందుకే వెనకనే నష్టపోతున్నారు. విన్నా విధేయత చూపించట్లేదు, తెలిసిన ఆజ్ఞలు పాటించట్లేదు. అందుకే బందీలైపోతున్నారు, అకాల మరణాలకు గురవుతున్నారు, మనశ్శాంతిని, ఆరోగ్యాన్ని, ఆదాయాన్ని కోల్పోతున్నారు, కుటుంబ సమాధానాలను కోల్పోతున్నారు. నా ప్రియ దేవుని పిల్లారా, మనము దేవుని పరిశుద్ధ ఆలయముగా ఉండాలి. చెప్పాను కదా, సృష్టి దేవునికి సహకరిస్తుంది. సృష్టి నీకు వ్యతిరేకం అవ్వకుండా ఉండాలని అంటే నువ్వు దేవుని మాట వినాలి. ఇశ్రాయేలీయులు దేవుని మాట విని వెంబడించినంతకాలం సృష్టి వారికి సహకరించింది. వారు దేవుని మీద తిరగబడితే సృష్టి వారిని నాశనం చేసింది. అర్థమైందా? కోరహు దేవుని సేవకుల మీద, మోషే మీద, అహరోను మీద తిరగబడితే ఏం జరిగింది? భూమి నెరవిడిచి కోరహుతో ఉన్న 250 మందిని భూమి మింగేసేసింది. భూమి నెరవిడిచి ఆ 250 మందిని మింగేసేసి మళ్ళా మూసేసుకుంది. అర్థమవుతుందా? దేవుని మాట వినని ఐగుప్తీయుల 600 రథాలను ఎర్ర సముద్రం మింగేసేసింది. సృష్టి మన మీద విలయ తాండవం చేస్తుంది మనం దేవుని మాట వినకపోతే. దేవుని మాట వింటే సృష్టి నీకు సహకరిస్తుంది. అందుకే దేవుడు పిల్లలు దేవుని మాట వింటలేదని దేవుడు సృష్టితో చెప్పాడు కదా. యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో, ఆకాశమా, మీరు తీయబాకండి, చూడండి నేను చెప్తా. ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు, నేను పిల్లల్ని పెంచి గొప్పవారిని చేశా, వారు నా మీద తిరగబడుతున్నారు. ఎద్దుకు తన కామంది ఎవడో తెలుసు, గాడిదకు తన సొంతవాని దొడ్డెక్కడుందో తెలుసు, కానీ ఇశ్రాయేలీయులకి తెలివి లేదు. నా ప్రజలు యోచించరు. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయు పిల్లలారా, మీకు శ్రమ. మీ దేశం పాడైపోద్ది, మీ దేహం పాడైపోద్ది, మీ మనసు పాడైపోద్ది, మీ సంతానం పాడైపోద్ది, మీ పొలాలు, మీ పశువులు పాడైపోతాయి. ప్లీజ్ నా మాట వినండి. నా మీద తిరగబడబాకండి. దేవుని మీద మనం తిరగబడకూడదు. దేవుని మాట వినాలి. అన్ని దేశాలు దేవుని మాట వినాలి. అమెరికా నుంచి ఆస్ట్రేలియా దాకా, తూర్పు నుంచి పడమటి వరకు అందరూ దేవుని మాట వినాలి. వింటే బాగుపడతారు, లేకపోతే నష్టపోతారు. దేవుని మాట వినాలి, వినకుండా నష్టపోతారు. ఆ దేవుని మాట విని దేవుని ఆజ్ఞలు పాటిస్తే నది లాంటి క్షేమం, సముద్ర తరంగాల లాంటి నీతి, ఇసుక రేణువుల వంటి సంతానాభివృద్ధి కలుగుద్ది. సియోనులో మీ ఆత్మలు దేవుని సన్నిధిలో నిలవబడతాయి. అందుకే యోహాను సువార్త 10వ అధ్యాయంలో కూడా ప్రభువు చెప్పాడు 27వ వచనంలో, నా గొర్రెలు నా స్వరం వింటాయి, అవి నన్ను వెంబడిస్తాయి, నేను వాటికి నిత్య జీవాన్ని ఇస్తా, నా చేతుల్లో నుంచి వాటిని ఎవరు అపహరించలేరు. నా తండ్రి అందరికంటే గొప్పవాడు, నా తండ్రి మిమ్మల్ని నాకు అప్పగించాడు, నేను మీ కాపరిని. యేసుప్రభు ఏమన్నాడు? నేను గొర్రెలకు మంచి కాపరిని. దొంగ జీతగాడైతే పారిపోతాడు, నేను శత్రువు వచ్చినా, దొంగలు వచ్చినా, తోడేళ్ళు వచ్చినా మిమ్మల్ని కాపాడుతా, అవసరమైతే నా ప్రాణం అర్పించి మిమ్మల్ని కాపాడుతా. అంతగా ప్రేమించి నన్ను వదిలిపెట్టిపోకండి, నా కంచెను కొట్టేయబాకండి. ఇదే దేవుడు ప్రజలతో చెప్పేది. నా ప్రియ దేవుని పిల్లలు, దేవుణ్ణి మనం ఎప్పుడు వదిలేయకూడదు, దేవుణ్ణి మరవకూడదు. దేవుణ్ణి మరచువారులారా దీన్ని యోచించాలి. ఏమని మరవకూడదు? ఆయన నీ సృష్టికర్తని, నీ పోషకుడని, ఆయన నీ రక్షకుడని మరిపోకూడదు. ఆయన శిక్షించేవాడని కూడా మర్చిపోకూడదు.
ఆయనే నీకు క్షేమాన్ని ఇచ్చేవాడని మర్చిపోకూడదు. భూమి నుంచి పంటనిచ్చేవాడు ఆయనే అని మర్చిపోకూడదు. నీ పిల్లలను వృద్ధి పొందించేవాడు ఆయనే అని మర్చిపోకూడదు. నిన్ను పరిశుద్ధపరచువాడు ఆయనే అని మర్చిపోకూడదు. ఆయన సన్నిధికి నువ్వు రాకుండా మానకూడదు. ఆయన ఆజ్ఞలు పాటించకుండా ఎదురు తిరగకూడదు. ఆయనే నిన్ను బానిసత్వంలో నుంచి, కష్టంలో నుంచి, మరణంలో నుంచి, కన్నీటిలో నుంచి, శత్రువుల్లో నుంచి, కరువుల్లో నుంచి బయటికి తెచ్చేవాడు. జలముల గుండా నడిపించేవాడు. కొండలను లోయలను దాటించేవాడు. అరణ్యాలు అడవులను దాటించేవాడు దేవుడే. ఎక్కడున్నా నిన్ను కాపాడేవాడు ఆయన. కనుక అందరూ దేవుణ్ణి ఆశ్రయించాలి. మీరు ఆయనకు ఆశ్రయం అవ్వాలి. ఆశ్రయం అంటే నివాసం అవ్వాలి. యూదా దేవునికి పరిశుద్ధ స్థలమాయను. మానవులందరూ దేవునికి మనము పరిశుద్ధ స్థలముగా మారాలి. కొరింథీయులకు రాసిన పత్రికలోనే పౌలు భక్తుడు చెప్తాడు, దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా అన్నాడు. నా ప్రియ దేవుని పిల్లారా, ఈ ఆలయంలో దేవుడు ఉండాలి. ఈ జీవితమంతా మనము దేవుని ఆజ్ఞలు పాటించాలి. మనము మన పిల్లలు వాటిని అనుసరించాలి. నా జీవితం నా ఇష్టం అంటే నష్టపోతారు. మీ పిల్లలు మీ కళ్ళ ఎదురే రాలిపోతారు. అలా రాలిపోకూడదన్నది దేవుని యొక్క ఉద్దేశ్యము. నా ప్రియ దేవుని పిల్లరా, మనము దేవుని మాట వినాలి, దేవుని చిత్తం చెయ్యాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం చదువుతున్నాం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు. కనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచాలి. చాలామంది ఇలా వినండి, పాటలతో ఆరాధనతో దేవుణ్ణి మహిమపరుస్తారు. జయ జయ ధ్వనులతో హల్లెలూయా హోసన్నా అంటూ దేవుణ్ణి మహిమపరుస్తారు. కానీ జీవితాలలో అవమానపరుస్తారు. క్రియలతో అవమానపరుస్తారు, నోటితో మహిమపరుస్తారు. అందుకే ప్రభు అన్నాడు, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరుస్తున్నారు కానీ వీరి హృదయం నాకు దూరం అయిపోయింది. పెదవులతో మనం ప్రభువుని ఆరాధించే వారిగా ఉండకూడదు. ఈ రోజుల్లో చాలామంది క్రైస్తవులు 90% పెదవులతో ప్రభువుని ఆరాధిస్తున్నారు. వీళ్ళిద్దరు ఎదురు కూర్చొని నిద్రపోతున్నారు. పనికి కూడా బాగాలేదంటగా మీకు ఈరోజు. అయ్యగారు అమ్మగారు మిమ్మల్ని పనికి కూడా పంపలేదని 1,00,000 పైగానే మీరందరూ కూలిని ఈరోజు కోల్పోయారని, ఒక్కొక్కరికి 1000 రూపాయలు దాకా ఉంటుందంటగా. 3 ముఠాలు ఉన్నాయంటగా మీ ఊర్లో. 3 ముఠాలోళ్ళు ఈరోజు వాక్యం వినటానికి ఎవరు పనికి వెళ్ళకూడదని అమ్మగారు అయ్యగారు హుకుం జారీ చేస్తే పసిపిల్లల్లాగా అందరూ ఇళ్ళ దగ్గరే ఉన్నారంటగా. ఆ సమర్పణ చూసినప్పుడు నాకు చాలా సంతోషమైంది. ఇప్పుడు మీకు మీరే చప్పట్లు కొట్టుకోవాలి, ఒక్కని కొట్టలేను కాబట్టి. ఆయన చెప్తారు, ఈరోజు 1,00,000 పైగా మా వాళ్ళందరూ కూలి పోగొట్టుకున్నారు. వాక్యం వినేటప్పుడు నిద్ర వస్తుందేమోనని పనికి పోతే ఎండల్లో నలిగిపోతారు, నిద్రపోతారు, కూర్చోలేరు, నిద్రమత్తు వచ్చేస్తుందని అయ్యగారు అమ్మగారు పనికి పోవద్దనంటే 1,00,000 రూపాయలకు పైగా ఈరోజు 3 ముఠాల మీద డబ్బులు వాళ్ళు పోగొట్టుకొని దేవుని వాక్యం కోసం ఉన్నారు అని అంటే, అందుకే గురిజపల్లెలు అంటే నాకు చాలా ఇష్టం. నాకెందుకు ఇష్టమో తెలుసా? దైవజనులను మీరు బాగా ప్రేమిస్తారు, వాక్యాన్ని మీరు బాగా ప్రేమిస్తారు, మందిరాన్ని ప్రేమిస్తారు. మీరు పాడైపోకూడదని ఇవన్నీ చెబుతున్నాను నేను. ఇంత ప్రేమించి ఇంత బతికి ఇంటెనక చచ్చిపోయినట్టు ఉండకూడదు కదా. ఇంత త్యాగం చేసి ఇంత సమర్పణ కలిగి ఈ మీటింగుకు డబ్బులు ఇచ్చి మీ కూలీ పోగొట్టుకొని దేవుని వాక్యానికి వినటానికి ఇక్కడ ఉన్నారు మీరంతా. ఆ మాట విన్నప్పుడు నేను చాలా సంతోషపడ్డాను. దేవుని మాట వినండి, పెదవులతో ఘనపరచబాకండి. భక్తి చేస్తున్నారు, ఇంకా బాగా భక్తి చేయండి. పెదవుల భక్తి కాదు, హృదయంతో భక్తి చేయండి. మీ దేహాలను దేవునికి ఆలయంగా మార్చండి. చాలామంది దేవుని ప్రేమిస్తారు, దేవుని మందిరాన్ని ప్రేమిస్తారు, దైవజనుడిని ప్రేమిస్తారు. కృపాకర్ సార్ నాలాంటి వాళ్ళు వస్తే చాలా పరిచర్య చేస్తారు, చాలా గౌరవిస్తారు. కానీ మీ హృదయాల్లో పాపం ఉంటే, మీ హృదయంలో అపవిత్రత ఉంటే, యవనస్తులు మీ హృదయాల్లో జారత్వం ఉంటే, సినిమాలు ఉంటే, మత్తు పదార్థాలు ఉంటే, దొంగతనాలు ఉంటే, కక్షలు కోపాలు ఉంటే మీరు నష్టపోతారు కదా. చేతిలో చక్కగా పూలో పండ్లో ఉంటే బాగుంటుంది కానీ చేతిలో నిప్పు పెట్టుకోకూడదు కదా. చాలా గృహాల్లో నిప్పు పెట్టుకుంటున్నారు, చాలా దేహాల్లో పాపాన్ని దాస్తున్నారు. పాపం నిప్పు కంటే ప్రమాదం.
పాపం కట్లపాము కంటే ప్రమాదం. త్రాగుడును సొలొమోను భక్తుడు కట్లపాముతో పోల్చినాడు. చాలా ఇళ్లల్లో ఇంకా త్రాగుడు ఉండటం చాలా నష్టం. చాలామంది మత్తు పదార్థాలకు ఇంకా హృదయంలో తావివ్వటం చాలా నష్టం. అది కట్లపాములాగా కాటేస్తే కట్లు 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 విషం ఎక్కి చచ్చిపోయినట్లు జీవితాలు పాడైపోతాయి. జారత్వానికి తావివ్వకూడదు యవనస్తులు. ఈరోజు జారత్వానికి హృదయంలో తావిచ్చి చాలామంది యవనస్తులు చెడిపోతున్నారు. చాలా మంచోళ్ళే, చాలా గుణవంతులే, చాలా జ్ఞానవంతులే, కష్టజీవులే, కానీ జారత్వానికి తావిచ్చి జీవితాలు నష్టపోతున్నారు. దేహం జారత్వం నిమిత్తం కాదు. దేవునికి నువ్వు సహకరిస్తే సృష్టి నీకు సహకరిస్తుంది. దేవునికి నువ్వు సహకరించకపోతే సృష్టి కూడా నీకు సహకరించదు. ఏంట అన్నీ ఎదురొస్తున్నాయి అంటావు. ఎందుకు వస్తున్నాయి అన్నీ ఎదురు? నదులు, సముద్రాలు, కొండలు, గుట్టలు, భూమి, ఆకాశం అన్నీ నీకు సహకరించాలంటే నువ్వు దేవునికి సహకరించాలి. అవన్నీ దేవుని ఏజెంట్స్ అని చెప్పాను కదా ఇప్పుడే. అవన్నీ దేవుని ఏజెంట్స్, దేవుని ప్రతినిధులు. నువ్వు దేవునికి లోబడితే అవన్నీ నీ మేలు కొరకై సహాయం చేస్తాయి. లేకపోతే అన్నీ ఎదురొస్తాయి. కొంతమంది ఎక్కడికి పోయినా అన్నీ ఎదురొస్తున్నాయి. ఏ పని పెట్టినా ఎదురొస్తుంది, ఏ వ్యాపారం మొదలుపెట్టినా ఎదురొస్తుంది. ఎందుకు ఎదురొస్తుంది? నువ్వు దేవునికి ఎదురెళ్తున్నావు గనక, దేవుని వాక్యానికి ఎదురెళ్తున్నావు గనక, దేవునికి అవిధేయత చూపిస్తున్నావు గనక. అట్లాగని మనం ఏమన్నా దేవునికి ఏమైనా శత్రువులమా? కాదు. దేవుడు అంటే మనకేమైనా కోపమా? కాదు. చాలాసార్లు దేవునికి స్థానం ఇవ్వకుండా పాపానికి తావివ్వటాన్ని బట్టి మన జీవితాలు చాలాసార్లు నష్టపోతున్నాము. చూడండి, ఈ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం. జారత్వమునకు దూరంగా పారిపోవుడి. మనుషుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది కానీ జారత్వం చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపం చేయుచున్నాడు. మీ దేహం దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మక ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహంతో దేవుణ్ణి మహిమపరచండి. మీ నోటితోనే కాదు, మీ హృదయంతో దేవుణ్ణి మహిమపరచాలి. మీ దేహంతో దేవుణ్ణి మహిమపరచాలి. అంటే ఏం చేయాలా? దేవుని చిత్తం చేయాలా? నీ పెదవులతో, నీ కళ్ళతో, నీ చెవులతో, నీ చేతులతో, నీ కాళ్ళతో, నీ అంతరింద్రియాలతో, అంటే లోపల ఉన్న అవయవాలతో, బయట ఉన్న అవయవాలతో నువ్వు దేవుణ్ణి మహిమపరచాలి. పిల్లలు దేవుణ్ణి మహిమపరచాలి, యవనస్తులు దేవుణ్ణి మహిమపరచాలి, పెద్దలు దేవుణ్ణి మహిమపరచాలి. ఎలాగా? నీతికి సాధనములుగా నీ అవయవాలను అర్పించడం వలన దేవుడు మహిమపరచబడతాడు. మత్తయి సువార్తలో చెప్పబడింది ఎలా దేవుణ్ణి మనం మహిమపరుస్తాం మన దేహంతో అని. అంటే మత్తయి సువార్త 5వ అధ్యాయం అనుకుంటాను. మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. అర్థమైందా? వెలుగు అంటే పరిశుద్ధత, వెలుగు అంటే జ్ఞానం, వెలుగు అంటే జ్ఞానము, పరిశుద్ధత, నీతి. మనము మనుషుల ఎదుట మన వెలుగును ప్రకాశింపనీయాలి, మన సత్క్రియలను చూపించాలి. కనుక మాటలతో కాదు, పెదవులతో కాదు, మనము మన క్రియలతో దేవుణ్ణి మహిమపరచాలి. కాబట్టి పిల్లలేమి పెద్దలేమి అందరూ కూడాను తమ దేహాలతో దేవుణ్ణి మహిమపరచాలి, తమ అవయవాలతో దేవుణ్ణి మహిమపరచాలి. అందుకని ఈ అవయవాన్ని పాడు చేయకూడదు, అపవిత్రం చేయకూడదు. మనము అవయవాలను పాడు చేసుకున్నప్పుడు, దుష్క్రియలను జరిగించినప్పుడు, దేవుని ఆజ్ఞలను అతిక్రమించినప్పుడు పాపులమవుతాము. యేసు ప్రభు మన పాపం వలన వస్తున్న మరణాన్ని తొలగించడానికే ఈ లోకానికి వచ్చాడు. కనుక మానవులందరూ నీ దేహంతో దేవుణ్ణి మహిమపరచండి. యవనస్తులు ఇప్పుడు జారత్వంతో తమ దేహాలను నాశనం చేసుకుంటున్నారు. జారత్వం అంటే ఏమిటి? వివాహం కాకముందే వారు కలిగి ఉండే అక్రమ సంబంధాలు, లైంగిక సంబంధాలు. ఇది ఫ్యాషన్ అయిపోయింది ఇప్పుడు. ఇక్కడ చాలామంది యవనస్తులు, యవనురాళ్ళు ఉన్నారు. ఎంతమంది మీ పవిత్రతను కాపాడుకున్నారో, ఎంతమంది మీ పవిత్రతను పోగొట్టుకుంటున్నారో నేను ఎరగను. అది మీకే తెలుసు. ఈ సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత చాలా అపవిత్రత నేర్చుకుంటున్నారు. వివాహం కాకముందే చాలామంది యవన బిడ్డలు, యవనస్తులైతే యవనురాళ్ళు అయితే తమ దేహాలను అపవిత్రం చేసుకుంటున్నారు. అందుకు కావలసిన ఇన్ఫర్మేషన్ అంతా ఈ సెల్ ఫోన్లో వస్తున్నాయి. నీలి చిత్రాలు అందరికీ సెల్ ఫోన్లు చదువుకుందామని ఇస్తే ఆ సెల్ ఫోన్లతో ఎక్కడ చూసినా ఒంటరిగా కూర్చొని రాత్రి వేళ ఊరు బయట, డాబాల మీద, అరుగుల మీద
అమ్మా నాన్నకు దూరంగా వెళ్ళిపోయి, బైకులు వేసుకొని దూరంగా వెళ్ళిపోయి, ఎవ్వరూ చూడని చోట కూర్చొని అపవిత్రమైన బొమ్మలు చూసి జీవితాన్ని ఆ కళ్ళను పాడు చేసుకుంటున్నారు. వయసుతో నిమిత్తం లేదు, సెల్ చేతికొస్తే చాలు ఈ శోధన అందరూ ఎదుర్కొంటున్నారు. మంచి అమ్మా నాన్నల్ని కలిగి ఉన్నారు, మంచి అవయవాలు కలిగి ఉన్నారు, మంచి దేవుణ్ణి కలిగి ఉన్నారు, మంచి సంఘాన్ని కలిగి ఉన్నారు, మంచి దైవజనులను కలిగి ఉన్నారు. పాపం ఏ వ్యక్తినైనా పాడు చేస్తుంది. పాపానికి తావివ్వకూడదు మీ హృదయాల్లో. అది చదువును పాడు చేస్తుంది, మనసును పాడు చేస్తుంది, భవిష్యత్తును పాడు చేస్తుంది. జారత్వము జీవితాన్ని నాశనం చేస్తుంది. పెళ్లి కాకముందు కలిగి ఉండే లైంగిక సంబంధాలు జారత్వం అయితే, పెళ్ళి అయిన తర్వాత కలిగి ఉండే లైంగిక సంబంధాలు వ్యభిచారం అని దేవుని వాక్యం చెబుతోంది. ఆ జారత్వం, ఈ వ్యభిచారం కుటుంబాలను, జీవితాలను నాశనం చేస్తుంది. కాల సర్పమై కాటేస్తుంది. కరుడుగట్టిన నిప్పై నీ జీవితాన్ని బూడిద చేస్తుంది. దేహం దేవుని ఆలయం, అది పరిశుద్ధాత్మక నిలయం. జారత్వం జరిగించువాడు తన సొంత శరీరానికి హాని చేసుకుంటాడు, కనుక చేసుకోకూడదు. నా కొడుకులని, కూతుర్లని, నా తమ్ముళ్ళని, చెల్లెళ్ళని మీకు నేను భారంతో చెబుతున్నా, భవిష్యత్తును పాడు చేసుకోకండి. దేవునికి శత్రువులు అవ్వకండి. దేవుని మీద తిరగబడకండి. దేవుడిచ్చిన దేహాన్ని జారత్వానికి అప్పగించకండి. అట్లా ప్రేరేపించే వ్యక్తుల స్నేహానికి పోకండి. ఈ సెల్ కనుక నిన్ను ఇబ్బంది పెడుతుంటే ఈ సెల్ పని తీసిపడేయండి. మీకు చాలా మంచి భవిష్యత్తు ఉంది. మీ మీద అమ్మా నాన్నలు చాలా ఆశలు పెట్టుకున్నారు. ఇదివరకు ఒక 8 మంది 10 మంది పిల్లల్ని కనేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళని బాగా పెంచాలని ఇద్దరినే కంటున్నారు అమ్మా నాన్న, ఇద్దరినే. అందులో ఒక మగపిల్లాడు, ఒక ఆడపిల్ల ఉంటే చాలు, వాళ్ళకేం కొదువు ఉండకూడదు. మేము తిండి లేక, బట్టలు లేక సరిగా బతకలేదు. మా అమ్మ మా నాన్నోళ్ళు 7 మందిని 8 మందిని కని మా అవసరాలన్నీ తీర్చలేదు. కాబట్టి నేను 2 పిల్లల్ని కని వాళ్ళకి మంచి ఇల్లు కట్టించి, మంచి చదువు చెప్పించి, మంచి పెండి చేపించి, మంచి వస్తువులు ఇచ్చి వాళ్ళని బాగా చూడాలని మీ కొరకు రాత్రి బవళ్ళు కష్టపడుతున్నారు. ఆ అమ్మ నాన్న కళ్ళల్లో మట్టి కొట్టబాకండి. ఆ అమ్మ నాన్న కడుపుల్లో నిప్పులు పోయిబాకండి. యవన బిడ్డలందరికీ చెబుతున్నా, మీ అన్నగా చెబుతున్నా, నా వయసును బట్టి మీ తండ్రిగా చెబుతున్నా, ఓ దైవజనుడిగా చెబుతున్నా, నిప్పులు పోసుకోబాకండి జీవితంలో. వాడెవడో చేస్తున్నాడు, ఈడెవడో చేస్తున్నాడని నష్టపోవద్దే. ఈ సెల్ ఫోన్తో చాలా జాగ్రత్తగా ఉండండి. నువ్వు దేవునికి సహకరిస్తే ఈ సృష్టి అంతా నీ జీవితకాలం నీకు సహకారం చేస్తుంది. నువ్వు దేవుని మీద తిరగబడితే ఈ లోకం, సృష్టి అంతా నీ మీద తిరగబడుతుంది. పిల్లలు, యవనులు ఎక్కువ మంది ఇక్కడ ఉన్నారు, నా కళ్ళ ముందు కనపడుతున్నారు. పెద్దలకు కూడా నేను చెబుతున్నాను, దేవుడు ఆశీర్వదిస్తాడు, దాన్ని నిలుపుకోవద్దు. దేవుడు ఆయుష్ ఇస్తాడు, దాన్ని కాపాడుకోవద్దు. దేవుడు కుటుంబం ఇస్తాడు, దాన్ని పదిలం చేసుకోవద్దు. దేవుడు జ్ఞానం ఇస్తాడు, ఐశ్వర్యం ఇస్తాడు, దాన్ని కాపాడుకోవాలి కదా. దేవుడు ఎవరికి ఏమీ తక్కువ చేయడు, అందరికీ ధారాళంగా దయచేస్తాడు అనుభవించటానికి. అందుకే జాగ్రత్తగా అనుభవించాలి. పాడు చేసుకుంటే ఎట్లా? ఎలా దేవుడు మహిమపరచబడతాడు? మనం పాటలు పాడితేనా, లేకపోతే నేను ఇక్కడ నిలబడి 2 గంటలు ప్రసంగాలు చేస్తేనా? దేవుడు ఎలా మహిమపరచబడతాడు? మనుషుల ఎదుట మీ సత్క్రియలను కనుపరచటం వలన దేవుడు మహిమపరచబడతాడు. అమ్మా నాన్న మహిమపరచబడతారు, అయ్యగారులు మహిమపరచబడతారు. మీరు తప్పు చేస్తే వాళ్ళకి అవమానం, దేవునికి అవమానం, కన్నవారికి అవమానం, కట్టుకున్న వారికి అవమానం, సంఘానికి అవమానం, పెద్దలకు అవమానం. అవమానం మీరు పొందకూడదు. అందుకని మీ దేహాన్ని దేవునికి ఆలయంగా మార్చాలి. అది పరిశుద్ధాత్మక నిలయం అవ్వాలి. యూదా పరిశుద్ధ స్థలమాయను, ఇశ్రాయేలు దేవుని రాజ్యమాయను. రాజుకు లోబడాలి, రాజు ఆజ్ఞలకు లోబడాలి. ఆజ్ఞలకు లోబడితే ఆశీర్వాదం పొందుతావు. ఆ మధ్య నేను 2008 నుంచి 10 వరకు కనిగిరిలో ఆల్ఫా స్కూల్కి ప్రిన్సిపల్గా పనిచేశాను. వాళ్ళకి స్కూల్ ఉంది, మల్లారెడ్డి అని. ఆయన పెద్ద లాయర్, క్రిమినల్ లాయరు, పొలిటీషియను. ఆయన దగ్గర నేను 2 సంవత్సరాలు ప్రిన్సిపల్గా పనిచేశాను, బిఎడ్ కాలేజీకి, అట్లాగే హై స్కూల్కి. ఓసారి షేవింగ్ చేయించుకుందాం, తల హెయిర్ డ్రెస్ చేయించుకుందామని బార్బర్ షాప్కి వెళ్ళి కూర్చున్నాను. ఒక చక్కని పిల్లాడిని తీసుకొచ్చింది. మొత్తం అంతా కట్లే, వాడికి ఒళ్ళంతా కట్లే.
ఇక్కడ కట్టు, ఇక్కడ కట్టు, ఇక్కడ కట్టు, మొత్తం ఈ ఒక్క కన్ను మాత్రం కొంచెం కనపడుతుంది, మొత్తం కట్టే. తీసుకొచ్చి వాళ్ళమ్మ నా ప్రక్క చైర్లో కూర్చోబెట్టింది. దాన్ని చైర్లో కూర్చోబెట్టింది. నేను సగంలో ఉన్నాను, వాడు వచ్చేట కూర్చున్నాడు. అద్దంలో చూసి బోర్న ఏడ్చేస్తుంది ఆవిడ. ఏమ్మా ఏమైంది, ఏంటి అట్ట ఏడుస్తున్నావు అన్నాను. ఇటు చెప్తే ఏం లేదండి, ఒక్క కొడుకండి, ఒక్కడికే అన్నీ ఇచ్చేద్దామని చెప్పి తర్వాత వెంటనే ఆపరేషన్ చేయించుకున్నానండి, ఫ్యామిలీ ప్లానింగ్, ఒక్కడుంటే చాలు అని. ఈడేమో ఇట్ట చేసుకున్నాడండి అన్నాడు. ఏమైంది అన్నాను. తెల్లవారుజామున వాళ్ళ నాన్న పడుకొని ఉంటే బైక్కి తీసుకొని వెళ్ళిపోయి బర్రన హై స్పీడ్లో వెళ్ళిపోతాడట. ఆ పామర్ రోడ్డు, ఇటు కందుకూరు రోడ్డు, ఇటు మార్కాపురం రోడ్డు, పొదిల రోడ్డు, 3 రోడ్లు ఉన్నాయి కనిగిరికి. ఆ 3 రోడ్లలో ఇష్టం వచ్చినట్టు తిరుగుతాడంటే మళ్ళీ నాన్న లెగిసేసరికి తెచ్చి తాళం అక్కడ పెట్టి మేలకుండా ఏం తెలియనట్టు పడుకుంటాడు. తెల్లవారుజామున రాత్రి కూడా అదే పని చేస్తాడట. అక్కడక్కడ చూసిన వాళ్ళు మీ అబ్బాయి చాలా విపరీతమైన స్పీడ్ నడుపుతున్నాడు, అదేంటి అసలు మెరుపులాగా వెళ్ళిపోతున్నాడు, ఏమన్నా జరిగితే అడ్రస్ ఉండడు మీ వాడు అని చెబితే వీళ్ళు కొంచెం నిద్రగాసి కనిపెడితే ఒకరోజు చిక్కాడట. మెల్లగా పోవటం, పిల్లిలాగా తిరగడం, మళ్ళీ వాళ్ళు లిగిసే లోపు వచ్చి పెట్టేసేసేయటం, ఏం తెలియనట్టు పడుకోవటం. వాళ్ళ నాన్న అన్నాడట, ఒరే ఎందుకు రట్ట చేస్తున్నావు, కావాలంటే నేనే ఇస్తానుగా బైకు, సాయంకాలం పూట మనం ఇద్దరం వెళ్ళి నడుపుదాంరా. ఆహా నీతో నడపను, ఎందుకని, ఆయనతో నడిపితే 60 స్పీడ్ పోవాలి. ఆగాగు చిన్నగా బా అంటుంటాడు కదా. నీతో నడపను, మరి ఎట్లా నడుపుతావు, 120 140 నడపాలి. మరి మేఘంలాగా మెరుపులాగా దూసుకుపోవాలి కదా, అది నాన్న ఒప్పుకోడు కదా, అందుకని నీతో నడపను, వద్దులే అన్నాడు. వాళ్ళ నాన్న చాలాసార్లు చెప్పాడంటే ఆయన వీడి మాట వినలేదు, వాళ్ళ అమ్మ ఏడ్చి చెప్పిందంటే ఆయన మాట వినలేదు. ఒకసారి ఇట్లాగే తెల్లవారుజామున అటు పొదిలి రోడ్డుకి వెళ్ళి స్పీడ్గా వస్తున్నాడట. బాగా మంచుంది, అది డిసెంబర్ మాసం. ఈ సుబాబుల చెట్లు అడ్డంగా ఇట్లా కోస్తారు కదా, షార్ప్గా ఉంటాయి అవి. అవి ఒక ట్రాక్టర్ మీద పెద్ద కుప్పేసేసారండి, అది పేర్చారు. అవి వస్తున్నాయి, ఈ రెక్కలు ఇప్పదీసి ఆ కట్టెలు షార్ప్గా పేర్చారు. ఈ మంచులో ఈడు చూసుకోకుండా ఆ స్పీడ్ మీద వచ్చి ఆ షార్ప్గా ఉన్న కర్రలన్నిటిని గుద్దుకున్నాడు. మొత్తం కోసుకుపోయినాయి, మొత్తం ఈ కన్ను పోయింది, నాలుక సగానికి కట్ అయిపోయింది. ఆ నాలుక లేదు, ఇంకా ఏ కర్రల మధ్యలో పడిపోయిందో తెలియదు. నాలుక కట్ అయ్యి కన్ను పోయి ఇదంతా తెగిపోయి మెడ కూడా తెగింది. ఆ షార్ప్ కట్టెలు తెగిపోయిన తర్వాత ఆ రక్తం కారిపోతుంటాడ పడిపోయాడు. గబగబా వాళ్ళు చూసి పోలీసు వాళ్ళు కంప్లైంట్ చేస్తే పోలీసు వాళ్ళు వచ్చి తీసుకెళ్లారు. హాస్పిటల్లో జాయిన్ చేస్తే అమ్మ నాన్న హాస్పిటల్కి వచ్చారు. తెల్లవారుజామున పిల్లాడు లేడు, వీడికి బాగా చురుకుగా ఉన్నాడు కదా, తెలియకుండా బావటం నేర్చుకున్నాడు కదా పిల్లిలాగా. ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు. ఆ కుట్లు అయ్యన్నేసి తీసుకొచ్చి ఆ గడ్డం చేపిస్తుంది, క్షవరం చేయించడానికి. కొంతవైపు ఉంది, కొంతవైపు లేదు. నా పిల్లాడు చక్కగా పాడుతాడండి, చక్కగా మాట్లాడతాడండి. ఇప్పుడు నా కొడుకు నాలుక లేదండి, కన్ను లేదండి, ఒక్క కొడుకండి, ఇంకొకరిని కన్నా బాగుండండి. ఈడు లేడండి, ఇప్పుడు ఈయనెట్ట చూడాలండి, ఈడి భవిష్యత్తు అంతా ఎట్లాగండి, ఇప్పుడు మోగోడైపోయాడండి, గుడ్డోడైపోయాడండి, మేమేం చేసామండి, నేనేం తక్కువ చేయలేదండి, కళ్ళు కప్పి వాడి ఇష్టం నేను చేయటం నేర్చుకున్నాడండి, చివరికి ఇట్లాగా అయిపోయినాడు. దేవుని వాక్యం చెబుతుంది, ఎన్ని మార్లు గద్దించిన లోబడిన వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమైపోతాడు. చచ్చినా అదొకటి, అవయవాలు లేకుండా బతకటం అంటే అది ఎంత బాధ, పెళ్ళి ఎంత కష్టం, ఇప్పుడు మాట్లాడటం ఎంత కష్టం, భవిష్యత్తు ఎంత నాశనం చేసుకున్నాడు. కంచె కొట్టువానిని పాము గరుస్తుంది. ఆజ్ఞలను అతిక్రమిస్తే నష్టపోతాము. తెలివి అనుకోకూడదు, నేను ఏదైనా మేనేజ్ చేస్తాను అనుకోకూడదు. నిప్పుతో చెలగాటం కుదరదు, విషసర్పాలతో చెలగాటం కుదరదు. 10 రోజులు ఆడిస్తావేమో 11వ రోజు కాటేస్తాయి. 10 రోజులు ఆడిస్తావేమో నిప్పును చెలగాటం ఆడితేవేమో ఒకరోజు నీ జీవితాన్ని మండించి బుగ్గి చేస్తుంది. కనుక మానవులు ఎవరైనా సరే, అది పిల్లలైనా పెద్దలైనా వృద్ధులైనా ఎవరైనా, ఏ కులమైనా ఏ మతమైనా దేవుని మాట వినాలి, దేవుని ఆజ్ఞలు పాటించాలి, దేహంతో దేవుణ్ణి మహిమపరచాలి. అంతేగాని నీకు ఇష్టమైనట్టు చేయకూడదు, చేస్తే నష్టపోతావు. కంచె కొట్టేయకూడదు, దేవుని పరిశుద్ధ స్థలముగా ఉండాలి కానీ జీవితాన్ని పాడు చేసుకోకూడదు. పోషించే దేవుని మీద తిరగబడకూడదు. అర్థమైందా?
అమ్మ నాన్న మీద కానీ, దైవజనుల మీద కానీ, వాక్యం మీద కానీ తిరగబడకూడదు. ఈ ముగ్గురు మీద ఎవరి మీద తిరగబడ్డా దేవుడి మీద తిరగబడ్డట్టే. నాకేం తెలుసండి, నేను ఎప్పుడు తిరగబడ్డాడండి దేవుని మీద అనొద్దు. అర్థమైందా? ఒక వాక్యం మీకు చూపిస్తాను. సంఖ్యాకాండం 21వ అధ్యాయం. సంఖ్యాకాండం 21వ అధ్యాయంలోకి వస్తే, ప్రేమించి, నడిపించి, విడిపించి, పోషించి, సంరక్షించి కాపాడుతున్న దేవుణ్ణి ఇశ్రాయేలీయులు ఎదిరించారు. నా ప్రియ దేవుని పిల్లరా, సంఖ్యాకాండం 21వ అధ్యాయము 4వ వచనం మనం ఇప్పుడు చదువుదాం. వారు ఎదోము దేశమును చుట్టిపోవాలనని హోరు కొండ నుండి ఎర్ర సముద్ర మార్గముగా సాగినప్పుడు మార్గాయాసము చేత జనుల ప్రాణము సమస్యలను కాగా ప్రజలు దేవునికి మోషేకును విరోధముగా మాట్లాడి, ఈ అరణ్యంలో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారం లేదు, నీళ్లు లేవు, చవిసారము లేని ఈ మన్నా మాకు అసహ్యమైనదనిరి. అందుకు యెహోవా ప్రజలలోనికి తాపకరమైన సర్పములను పంపెను. అవి ప్రజలను కరువుగా ఇశ్రాయేలులో అనేకులు చనిపోయిరి. వీరెవరికి వ్యతిరేకంగా మాట్లాడారట? దేవునికి, మోషేకు వ్యతిరేకంగా మాట్లాడారట. దేవుడు అక్కడ ఉన్నాడా? లేడు కదా. మరి దైవజనుడైన మోషేకి వ్యతిరేకంగా మాట్లాడితే దేవునికి వ్యతిరేకంగా మాట్లాడినట్టే. మోషేని ఎవరు పంపించారు? దేవుడు కదా పంపించాడు. మిద్యానులో గొర్రెలు కాసుకుంటుంటే ఇత్రో అనే వాళ్ళ మామ దగ్గర ఫరో బానిసత్వంలో నుంచి ప్రజలను విడిపించి ఆహారము నీళ్లు లేక అలమటించిపోతున్న వారిని పాలు తేనెలు ప్రవహించు దేశాన్ని ఇస్తానని వాళ్ళ పితరులతో వాగ్దానం చేశా, నువ్వు పోయి తీసుకురా అని పోనంటున్నా కూడా చెవి బట్టి లాక్కొచ్చి మోషేని తీసుకొచ్చాడు. కాబట్టి మోషేను తెచ్చింది దేవుడు, మోషేను నాయకునిగా నియమించింది దేవుడు, మోషేను వెంబడించమని చెప్పింది రాజు అయిన ప్రభువు అయిన దేవుడు. మోషే మీద తిరగబడితే దేవుని మీద తిరగబడినట్లే. మీకు మరలా చెబుతున్నా, అమ్మ నాన్న మీద తిరగబడితే దేవుని మీద తిరగబడినట్టే. దేవుని సేవకుల మీద, వాక్యం మీద తిరగబడితే దేవుని మీద తిరగబడినట్టే. తిరగబట్టం అంటే అది ఒకటి చేయమంటుంటే నువ్వు అది చేయకుండా నీ ఇష్టం వచ్చింది చేయటమే తిరగబడడం అంటే. వారు ఎదిరించారట, తిరగబడ్డారట. ఆ మాట వారే ఒప్పుకున్నారు. ఎప్పటికి వచ్చి మోషే దగ్గరకు వచ్చి వారు ఒప్పుకున్నారు. ఏమని ఒప్పుకున్నారో ఒకసారి మీరు చూడండి. 7వ వచనం. కాబట్టి ప్రజలు మోషే యొద్దకు వచ్చి, మేము యెహోవాకును నీకును విరోధముగా మాట్లాడి పాపము చేసితిమి. విరోధముగా మాట్లాడుట, ఎదురు తిరుగుట. అర్థమైందా? ఎందుకట? మార్గాయాసము చేత. ఈ జీవన ప్రయాణంలో వెళ్ళేటప్పుడు కొన్నిసార్లు జీవితం బాగా బరువైపోద్ది. శోధనలు, కష్టాలు, సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు ఇవన్నీ వచ్చి మార్గాయాసం కలుగుద్ది. ఈ జీవన మార్గంలో కొన్ని శోధనలు, సమస్యలు, ఎండ, ఎడారి వస్తాయి. అయితే దేవుడున్నాడు కదా, ఎండవేళ మేఘస్తంభమై, రాత్రివేళ అగ్నిస్తంభమై దేవదూతలు తినే ఆహారాన్ని కురిపిస్తున్నాడు. ఆ ఆహారం కూడా ఇలా కష్టమైపోయింది. ఒకప్పుడు ఇది ఏమిటి, తేనె కంటే మధురంగా ఉందే అన్నారు. ఇప్పుడు ఆ మన్నానే ఏమంటున్నారు? ఇది చవి చారం లేని మన్నా. ఇక్కడ మాకు నీళ్లు లేవు, ఆహారం లేవు. ఉన్నాయా లేవా? నీళ్లు, ఆహారం ఉన్నాయా లేవా? ఒక్కరోజైనా వాళ్ళు అసలు పస్తున్నారా? 40 సంవత్సరాల ప్రయాణంలో ఒక్కరోజన్నా వాళ్ళు పస్తున్నారా? నీళ్లు లేకుండా దేవుడు చేశాడా? మారా దగ్గరికి వచ్చినప్పుడు మారా నీళ్లు చేదుగా ఉన్న ఒక కొమ్మను విరిచి లోపల వేయగానే అవి మధురంగా అయిపోయినాయి. తాగారు కదా. నీళ్లు లేకపోతే బండ నుండి నీళ్ళు ఇస్తే తాగారు కదా వాళ్ళు, వాళ్ళ పశువులు. 20 లక్షల మంది ప్రజలు తాగటానికి బండ నుంచి దేవుడు నీళ్ళు ఇచ్చాడు. ఏ పూట నీళ్లు లేకుండా చేశాడు, ఏ పూట ఆహారం లేకుండా చేశాడు. కొన్నిసార్లు దేవుడు అన్నీ ఇస్తున్నా దేవుడు అంటే లెక్కలేదు. కొంతమంది రెగ్యులర్గా ప్రభు ఇస్తూ ఉంటే పొందుకున్నాయి మర్చిపోయి ఏమీ లేనట్టుగా బతుకుతుంటారు. ఏం చేశాడు దేవుడు మాకు? అమ్మ నాన్న ముప్పూట అన్నం పెడుతున్నా, ఏం పెట్టావు? వాళ్ళు కొనుక్కోకుండా మనకు బట్టలు కొనిస్తున్నా, ఏం కొనిచ్చావు? అరే ఆ పింక్ డ్రెస్ కొనియలేదా, ఈ తెల్ల డ్రెస్ కొనియలేదా, ఆ ఎర్ర డ్రెస్ కొనియలేదా అని లెక్కలు పెడుతుంటారు వాళ్ళు. కొనిచ్చావులే బోడి. ముందేమో అసలు ఏం కొనిచ్చావంటివి, అది కొనియలేదా, ఇది కొనియలేదని లెక్కలు చదువుతుంటే కొనిచ్చావులే బోడి. కృతజ్ఞత లేకపోవటం, ఇది చేసిన మేలును మర్చిపోవటం, చూపిన ప్రేమను మర్చిపోవటం. మనుషులకు అలవాటు అయిపోయింది. అది ఇచ్చిన వాటిని మర్చిపోతారు, చేసిన మేలు మర్చిపోతారు, చేసిన వాటి పట్ల కృతజ్ఞత ఉండదు. నీకు మనుషుల పట్ల కృతజ్ఞత ఉంటే దేవుడి పట్ల కూడా కృతజ్ఞత ఉంటుంది. చాలామందికి దేవుని పట్ల, మనుషుల పట్ల కృతజ్ఞత లేదు. చేసినవన్నీ మర్చిపోతారు. మర్చిపోవద్దు, లెక్క పెట్టుకో. అందుకే దావీదు భక్తుడు ఏమన్నాడు? నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారాలలో దేనిని మర్చిపోబాకు. ఒకటి కూడా మర్చిపోతావేమో, చిన్నది పెద్దది దేన్ని మర్చిపోవద్దు.
అమ్మా నాన్న నీ కొరకు చేసిన ఏది మర్చిపోవద్దు, భార్య భర్త కొరకు, భర్త భార్య కొరకు చేసిన మేలులు మర్చిపోవద్దు. ఏం చేశావు అని అడగబాకండి. ఏమీ చేయకుండా ఇద్దరు బతికుండలేదు కదా. అమ్మా నాన్న ఏమీ చేయకుండానే మనం పెరిగి పెద్దవలేదు కదా. ఏం చేశావులే బోడి పెద్ద అనబాకండి. నా ప్రియ దేవుని పిల్లరా, నువ్వు ఇక్కడ దాకా బతికి బట్టగట్టి సమాజంలో గౌరవంగా బతికావంటే ఎవరు ఏం చేయకుండానే వచ్చావా? ఇప్పటిదాకా కృతజ్ఞత లేకుండా ఉండకూడదు. దైవజనులు ఒకవేళ మీకు బట్టలు ఇవ్వలేకపోవచ్చు, తిండి పెట్టలేకపోవచ్చు, కానీ దైవజనులు మీ ఆత్మల సంరక్షణ కొరకు పాటుపడుతున్నారు, వాక్యం అందిస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, దేవుని మార్గాన్ని బోధిస్తున్నారు. అమ్మా నాన్న మీ శరీరం పట్ల శ్రద్ధ తీసుకుంటే దైవజనులు మీ ఆత్మల పట్ల శ్రద్ధ తీసుకుంటున్నారు. శారీరకంగా అమ్మా నాన్నకు కానీ ఆత్మలో దైవజనులకు కానీ నువ్వు ఎప్పుడు తిరగబడకూడదు. ఏం చేశావు అనొద్దు. ఏం చేసావో వెనక్కి తిరిగి గుర్తుపెట్టుకోవాలా. గుర్తుపెట్టుకొని కృతజ్ఞత కలిగి ఉండాలి. చాలామందికి కృతజ్ఞత లేదు, ఎంత చేసినా మర్చిపోతారు. చేసిన వాటిని కూడా ఏమంటారు? చేసావులే. ఈ మన్నా సవిసారం లేని మన్నా, అది తేనె కంటే మధురంగా ఉంది, దేవదూతలు తినే ఆహారం, అది సవిసారం లేకుండా అయిపోయిందా? కొంతమందికి కొంతకాలం దేవుని వాక్యం విన్న తర్వాత, కొంతకాలం మందిరానికి వెళ్ళాక, కొంతకాలం భక్తి చేసిన తర్వాత భక్తి మీద కూడా విరక్తి కలుగుద్ది. ప్రార్థన మీద, మందిరం మీద, దైవజనులన్నా, పాటలన్నా, వాక్యమన్నా, పరిశుద్ధ జీవితం అన్నా విరక్తి కలిగిద్ది. దాన్ని అసహించుకుంటే ఎట్లా? మన్నాను అసహించుకుంటే ఎట్లా? మట్టి తింటావా? మన్నా తింటే నూతన శక్తి వచ్చింది, మట్టి తింటే కడుపు పాడైపోదు. మన్నా మీద ముఖం మొత్తితే ఎట్లాగా? మన్నా కంటే మధురమైంది దేవుని వాక్యం. వాక్యమే దేవుడు. వాక్యాన్ని ఎప్పుడు వదిలేయకూడదు, మందిరాన్ని ఎప్పుడు వదలకూడదు, ఆజ్ఞలను ఎప్పుడు మర్చిపోకూడదు, దైవజనుల హెచ్చరికలు ఎప్పుడు మర్చిపోకూడదు, అమ్మా నాన్న ఆ హెచ్చరికలను ఎప్పుడూ మనం మర్చిపోకూడదు. అది నీకు వెగుటవ్వకూడదు. అది సైసారం లేదని, ఎక్కడో ఏదో కావాలని లోకంలో పాపంలో మనం వెతుకులాడకూడదు. నా ప్రియ దేవుని పిల్లలు ఎప్పుడు దేవుని సంరక్షణలో ఉండాలి, ఆజ్ఞలు పాటించాలి, దేవుని అధికారానికి లోబడాలి, దేవుని ఆజ్ఞలను నెరవేర్చాలి, దేవుడిచ్చిన దాని పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి. లేకపోతే దేవుణ్ణి అడగాలి. అడగరు, ఊరికే సనుగుతుంటారు. మమ్మల్ని చంపడానికి తెచ్చావా ఇక్కడికి అన్నారు మోషే దగ్గరికి వచ్చి. నువ్వు ఆ దేవుడు ఇద్దరు అటెంటా బతుకుతున్నాం కదా, ఈ ఎడారిలోకి ఎందుకు తెచ్చారు? మమ్మల్ని చంపటానికి తెచ్చాడా? నిజంగా చెప్పండి, చంపడానికే తెచ్చాడా? దేవుడు చంపుతాడా? చంపడు కదా, బతికించడానికి కదా తెచ్చాడు. ఫరో బానిసత్వం కింద సస్తుంటే కదా మీకు బతకాలా, మిమ్మల్ని మీరే పాలించుకోవాలా, మీరు పాలు తేనెలు ప్రవహించే దేశంలో ప్రశాంతంగా బతకాలా, సమృద్ధిగా బతకాలా, సంతోషంగా బ్రతకాలని కదా దేవుడు తెచ్చాడు. చావటానికి తెచ్చావా అంటే ఎట్లా? కొంతమంది తల్లిదండ్రులతో కూడా అంటారు, ఎందుకు గన్నావు నన్ను? నిన్ను అడిగి కనాలేమో ఇక. ఎందుకు గన్నావు నన్ను? ఎందుకే గన్నావా నన్ను? దేవుణ్ణి అడుగుతారు, దేవుడా నన్ను అసలు ఎందుకు పుట్టించావు? ఎందుకు పుట్టించావు కాదు, నువ్వు అడగాలి, నన్ను ఏ పని కోసం పుట్టించావు? నేనేం చేయను, నా వల్ల నీకేంటి ఉపయోగం, నేను నీకేం పని చేయాలా, నిన్నెట్ట మహింపరచాలా, నీ చిత్తం ఎలా నెరవేర్చాలా నాకు చెప్పు అని అడగాలి. అంతేగాని ఈ విలువైన జీవితాన్ని విలువ లేకుండా చూడకూడదు. విలువైన మన్నాను విలువ లేకుండా చూసినట్టు, రుచికరమైన మన్నాను సవిసారం లేని మన్నాగా చూసినట్టు మనం ఎప్పుడు అలా అనకూడదు. బ్రతికించే దేవుణ్ణి చంపడానికి తెచ్చావా అనకూడదు. ఫరో బానిసత్వం కింద బానిసల్లాగా చస్తున్నారని కదా మోషే విడిపించి నడిపించింది. నీకు కష్టం ఎదురైతే, నీకు శోధన ఎదురైతే, నీకు కరువు ఎదురైతే ప్రభువుని అడగాలి, నాకు ఈ కష్టం నష్టం తొలగించమని. దేవుడు తొలగిస్తాడు. నా ప్రియ దేవుని పిల్లలు, అంతేగాని దేవుని ఎదిరించకూడదు, దేవుని వాక్యాన్ని ఎదిరించకూడదు. ఎదిరిస్తే పాములు వచ్చేసినాయి. తాపకరమైన సర్పాలు వచ్చి ఒక్కొక్కరిని కరుస్తుంటే మొత్తం పడి చేస్తున్నారు. ఈరోజు పాపము అంటే పాముతో సమానం. పాము పాపానికి గుర్తు. మనుషుల జీవితాలని పాపం కాటేస్తుంది. ఏమిటి పాపం? అవిధేయతే పాపం, అవిశ్వాసమే పాపం, గర్వమే పాపం. పాపం చిన్నదైన పాపమే, పెద్దదైన పాపమే. గర్వం నాశనం చేస్తుంది, పాపం నాశనం చేస్తుంది, అపవిత్రత నాశనం చేస్తుంది, దుష్ట స్నేహాలు నాశనం చేస్తాయి, మత్తు పదార్థాలు, దొంగతనాలు, కక్షలు, పగలు నాశనం చేస్తాయి.
దేవుని వాక్యానికి అవిధేయత చూపించడం దేవుణ్ణి నమ్మని అవిశ్వాసం పాడు చేస్తుంది. పాపము అవిశ్వాసము పాడు చేస్తాయి, అవిధేయత పాడు చేస్తుంది. కనుక ఎప్పుడు మనము దేవుని వాక్యానికి అవిధేయత చూపించకూడదు. తల్లులు పిల్లలు అందరూ దేవునికి విధేయత చూపించాలి. పాపంతో చెలగాటాలు ఆడకూడదు. దేవుని ఆజ్ఞలు పాటిస్తే మనం పాపానికి దూరంగా ఉంటాం. నా బైబిల్లో ఒక మాట రాసుకున్నాను. అది ఏమిటో తెలుసా? పాపము నిన్ను ఈ గ్రంథం నుండి దూరంగా ఉంచుతుంది, ఈ గ్రంథము పాపము నుండి నిన్ను దూరంగా ఉంచుతుంది. డిఎల్ మూడీ గారు చెప్పారు, ప్రపంచ భక్తుడు. ఈ వాక్యం కనుక నువ్వు చదివి దీన్ని అనుసరిస్తే ఇది నిన్ను పాపం నుంచి దూరంగా ఉంచుతుంది. పాపానికి కూడా ఒక శక్తి ఉంది. ఈ వాక్యానికి భక్తిని బోధించే దైవజనులకు, మందిరానికి, దేవునికి నిన్ను దూరంగా తీసుకెళ్తుంది పాపం. అందుకే నీకు దేవుడు కావాలా, దేవుని వాక్యం కావాలా, పాడు చేసే పాపం కావాలా? నిర్ణయించుకోవాలి. ఇష్టం నీదే, నిర్ణయం నీదే. దాన్ని బట్టే నీ జీవితం ఆధారపడి ఉంటుంది. చాలామంది దేవుని కంటే పాపాన్నే కోరుకుంటారు, పరిశుద్ధత కంటే అపవిత్రతనే కోరుకుంటారు, కష్టపడి సంపాదించడం కంటే మోసాలు దొంగతనాలు చేయడానికే కోరుకుంటారు. ఎందుకంటే ఇది సులువుగా ఉంటుందని. అది సులువుగా ఉంటుంది కానీ సులువుగా నాశనం కూడా చేస్తుంది. అందుకని మనం ఎప్పుడు దేవుని ఆజ్ఞలను పాటించాలి. నా ప్రియ దేవుని పిల్లారా, కక్షలు కార్పణ్యాలకు తావుండకూడదు, భేదాలకు విమతాలకు మనం తావుండకూడదు. అర్థమైందా? అబద్ధాలకు మోసాలకు తావివ్వకూడదు. ఇదంతా సాతాను నుంచి కలిగేవి, అవి నిన్ను నాశనం చేస్తాయి. కనుక మనుషులు ఆదాము మొదలుకొని హవ్వ మొదలుకొని ఆది మానవుల దగ్గర నుంచి కోరుకోవటంలో, సెలెక్ట్ చేసుకోవటంలో ఎప్పుడూ ఓడిపోతానే ఉన్నాం మనం. రెండూ ముందు పెట్టిన దేవుడు ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయంలో ఒక మాట అన్నాడు. చూడండి ప్రియ దేవుని పిల్లరా, ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయంలో ప్రభు ఒక మాట చెబుతున్నాడు. రెండూ నీ ముందు పెడుతున్నా, నువ్వే కోరుకోవాలి. ప్రతి సమాజం ముందు ప్రభు అవే పెడతాడు. ప్రతి సమాజమును నువ్వు చూసిన తర్వాత నీవు నీ జీవితంలో ఒక మంచి నిర్ణయానికి రావాలి. 30వ అధ్యాయము 15వ వచనం చూద్దాం. చూడుము, నేడు నేను జీవమును మేలును మరణమును కీడును నీ ఎదుట ఉంచి ఉన్నాను. నీవు బ్రతికి విస్తరించినట్లుగా నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గముల యందు నడుచుకొని ఆయన ఆజ్ఞలను, కట్టడలను, విధులను ఆచరించుమని నేడు నీకు ఆజ్ఞాపించుచున్నాను. అట్లు చేసిన ఎడల నీవు స్వాధీనపరుచుకొనుటకు ప్రవేశించు దేశంలో నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించును. అయితే నీ హృదయం తిరిగిపోయి నీవు విననొల్లక ఏడవబడిన వాడవై అన్యదేవతలను నమస్కరించి పూజించిన ఎడల మీరు నిశ్చయముగా నశించిపోవుదురనియు, స్వాధీనపరచుకొనుటకు యొర్దానును దాటిపోవచ్చున్న దేశంలో మీరు అనేక దినములు ఉండరనియు నేడు నేను నీకు తెలియజెప్పుచున్నాను. 19వ వచనం. నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. మీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణము చేసిన దేశంలో మీరు నివసించినట్లు యెహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుష్యునకును మూలమై ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకున్నట్లు. చదివారా అందరూ? నమ్మకమే చూస్తున్నారా? కొంతమంది మమ్మల్ని నేను చదవద్దన్నావుగా, మొత్తం నువ్వే చదువుకుంటానన్నావుగా, నీ ముఖం చూస్తాంలే సరిపోద్ది అన్నట్టు చూస్తున్నారు. నాకెళ్ళి బైబిల్ దగ్గర చూసుకొని అందులో రాసుకుంటే తర్వాత వెళ్ళి చదువుకోవటానికి వీలుంటుంది. జీవాన్ని కోరుకో. అక్కడ 3 విషయాలు చెప్పాడు: మేలు, కీడు, ఆశీర్వాదం, శాపం, మరణం, జీవం. 6 విషయాలు, 3 పేర్లు చెప్పాడు. ఒకటేమో ఈ ప్రక్క పెడితే జీవము, మేలు, ఆశీర్వాదం ఒక పక్క పెడదాం, కీడు, మరణము, ఆ తర్వాత శాపం ఒక పక్క పెడదాం. వీటిలో ఏం కోరుకుంటారు? ఎవడైనా పిల్లాడైనా కూడా ఈ 3 కావాలంటారు కదా. మేలు, ఆశీర్వాదం, జీవం. శాపము, కీడు, మరణం వద్దంటారు, అవునా కదా. కానీ అది వద్దంటే కావాలంటే వచ్చేవి కాదు. ఇది వద్దు అన్నా, ఇవి కావాలి అన్నా నువ్వు నా ఆజ్ఞలు పాటించాలి. నువ్వే కాదు, నీ సంతానం కూడా బాగా బతకాలి. మేలు నొందుచు దీర్ఘాయుష్మంతులై అనేక సంవత్సరాలు మీరు బ్రతకాలి. నిత్య జీవంతో పరలోకంలో కూడా మీరు బ్రతకాలి అని అంటే జీవాన్ని కోరుకోవాలి అంటున్నాడు. ఇది చెప్పేటప్పుడు నాకు ఎప్పుడు ఏం గుర్తొస్తుందంటే, పిల్లలకి అన్నప్రాసన చేసేటప్పుడు చాప వేసి వాళ్ళకి అన్నం ముట్టించిన తర్వాత కత్తెర, కత్తి, పెన్ను, పుస్తకము, బంగారము, డబ్బులు, తిండి మొత్తం పెట్టి పట్టుకో
అంటుంటారు. అన్నీ ఆల్టర్నేట్గా పెడతారనమాట. కత్తి, పెన్ను, ఆ తర్వాత కత్తెర, పుస్తకం, అట్లాగా బంగారం, అన్నం అట్లా పెడతారు. పట్టుకో అంటే వాడు పొరపాటున కత్తెర దగ్గరకో కత్తి దగ్గరకో పోతున్నాడు అనుకో, ఒరే పాబాకరా పెన్ను పట్టుకోయ్యా. పెన్ను పట్టుకోగానే పెద్ద కలెక్టర్ అయిపోతాడని మీ ఉద్దేశం. వాడు కలెక్టర్ అవ్వాలని మీ కోరిక, అందుకని వాడు పెన్ను పట్టుకోవాలనుకుంటాడు. వాడు కత్తి పట్టుకుంటే ఆడ నరహంతకుడు అవుతాడోనని, కత్తెర పట్టుకుంటే ఆడ జోబులు కత్తెరెత్తాడోనని. కత్తెరొద్దు, కత్తొద్దు, మరి ఏం కావాలా? పుస్తకం పట్టుకో, పెద్ద చదవరు అవుదు కానీ. పెన్ను పట్టుకో, పెద్ద ఆఫీసర్ అవుదు కానీ. బంగారం పట్టుకో, బాగా బంగారం సంపాదిద్దు కానీ. అన్నం పట్టుకో, ఇంటి నుండి ఎప్పుడు తిండి ఉండాలి, నువ్వు నలుగురికి పెట్టాలి. అమ్మోళ్ళ ఆశ బాగుంటుంది, దేవుడు ఆశలాగే. జీవాన్ని కోరుకో అని చెప్పినట్టు. కానీ మనం ఎన్నోసార్లు జీవాన్ని కోరుకో, పరిశుద్ధతను కోరుకో, ప్రేమ కోరుకో, దేవుణ్ణి కోరుకో, మంచితనాన్ని కోరుకో, అమ్మా నాన్నకి విధేయత కోరుకో, మంచి స్నేహితుల్ని కోరుకో అని దేవుడు చెబుతున్నా మనమేంటో ఎప్పుడు ప్రక్కకే పోతాం. మన మనసే మనల్ని నాశనం చేస్తుంది చాలాసార్లు. దేవుడు జయమిస్తాడు శత్రువుల మీద. ఆ అధ్యాయంలో 21 అధ్యాయంలో ఇందాక దేవుడు శత్రువుల మీద జయమిచ్చాడు, పోషిస్తున్నాడు, ఫరో నుంచి నడిపించాడు, సముద్రాన్ని పాయలు చేశాడు. ఇన్ని అద్భుతాలు చేస్తా వస్తే దేవుని మీద తిరగబడచ్చా? దైవజనుడు మోషే మీద తిరగబడచ్చా? ఉన్న వాటిని అసహించుకోవచ్చా? ఎప్పుడైతే అట్లా విరోధంగా తిరగబడ్డారో పాములు వచ్చేసినాయి, కరిచేస్తూ ఉన్నాయి. నా జీవితంలో కూడా నేను కూడా ఈ సెలక్షన్లో చాలా తప్పు చేశాను. బాగా చదువుకో అంటే బాగా సినిమాలకు పోయాను. మంచి ఆహార పదార్థాలు తినమని అంటే మత్తు పదార్థాలు సేవించాను. మంచి వాళ్ళతో స్నేహం చేయమని అంటే మోసగాండ్లతో, వ్యభిచారులతో స్నేహం చేశాను. బాగా బడికి పోయి చక్కగా చదువుకోరా అని విలియం బూత్ కాలేజీలో జాయిన్ చేస్తే ఇందిరాగాంధీ దగ్గర నేషనల్ అవార్డులు తీసుకున్న లెక్చరర్స్ అక్కడ ఉన్నారు. నాన్న పాపం అక్కడికి తీసుకెళ్ళాడు. మా అన్న అక్కడ ఇంజనీరింగ్ చదువుతుంటే నేను మాత్రం బీచ్ల చుట్టూ, పార్కుల చుట్టూ, రైల్వే ట్రాక్కుల చుట్టూ తిరగటానికి నిర్ణయించుకున్నా. బాపట్లలో అప్పుడు 5 సినిమా హాల్స్ ఉండే. కాలేజీకి పోరానంటే రోజుకొక అబద్ధం చెప్పి మోసం చేసి ఈ సినిమా హాల్ చుట్టూ తిరిగాను. నేను కూడా సెలక్షన్లో పాడైపోయాను. బాగా బతకాలి బాబు, నువ్వు పెద్ద డాక్టర్ అవ్వాలరా, 7గురిలో నువ్వంటే నాకు ఇష్టం రా. నాన్న నెలపొడుపు చూడగానే నా ముఖం చూసేవాడు. రే ఏడున్నారా సిరిగారా అనేవాడు. రాకపోతే షాయ్ తొందరగా రా అనేవాడు. సరే తీరా వచ్చిన తర్వాత కళ్ళు మూసుకొని ఉండేవాడు. ఈ చైర్లో బండుకొని ఆకాశం వైపు చూస్తా. ఏమైపోయిందో కొంపలారిపోయినట్టు కేకలేసి బూతులు తిట్టి మరి పిలిచాడినా. ఏమి నాన్న అని అంటే నా ముఖంలో ముఖం పెట్టరా అనేవాడు. ముఖంలో ముఖం పెడితే కళ్ళు తెరిచి చూసి ఇంకబో అనేవాడు. అసలు ఎందుకు పిలిచినట్టు, ఎందుకు పోమంటున్నట్టు? ఏమో కొంపలన్నీ తగలబడిపోయినట్టు పిలిచావు, బూతులు తిట్టావు. వచ్చిన తర్వాత వెళ్ళిపోమంటా, వచ్చినంతసేపు పట్టలేదు కదా నాన్న, ఎందుకు పిలిచావన్నాను. అప్పుడు ఒకసారి మాత్రం చెప్పాడు, నెలపొడుపు చూడగానే ఇష్టమైన వాళ్ళ ముఖం చూస్తే మేలు జరుగుద్దంట. అందుకని 7గురు పిల్లలున్నా నువ్వు అంటే నాకు చాలా ఇష్టం, అందుకే నీ ముఖం చూస్తాను రా అన్నాడు. కళ్ళల్లో నీళ్ళు తిరుగుతా. నాకేమైనా తక్కువ చేయలేదు, నన్ను బాగా ప్రేమించాడు, బాగా డబ్బులు ఇచ్చాడు, బట్టలు తక్కువ చేయలేదు, తిండి తక్కువ చేయలేదు. కానీ నా బుద్ధి తక్కువైపోయింది, నా సెలక్షన్లు తప్పైపోయినాయి, నా స్నేహాలు తప్పైపోయినాయి. సినిమా హాల్లను సెలెక్ట్ చేసుకున్నాను, అబద్ధాలు సెలెక్ట్ చేసుకున్నాను, మత్తు పదార్థాలు సెలెక్ట్ చేసుకున్నాను, అక్రమ సంబంధాలు సెలెక్ట్ చేసుకున్నాను, మోసం సెలెక్ట్ చేసుకున్నాను. అందుకే 16 సంవత్సరాలకి నా జీవితం అంతా పాడైపోయింది. నువ్వు బాగా బతకాలా, మంచి డాక్టర్ అవ్వాలా, నేను నీ గురించి గొప్పగా చెప్పుకోవాలా, నువ్వు వరాన పుట్టావు, అందరికంటే నువ్వు నాకు ఇష్టం అని ఆయన చెబుతుంటే, నాకు మంచి పేరు నువ్వు తేవాలి అని ఆయన కోరుకుంటుంటే, నేనే అందరికంటే ఎక్కువ నష్టం చేశాను, అందరికంటే ఎక్కువ నాశనం అయిపోయాను. అందరి ప్రేమలను వ్యర్థం చేసుకున్నాను. పాపం కాటేసింది, సినిమాలు కాటేసినాయి, అపవిత్రత కాటేసింది, జారత్వం కాటేసింది, మత్తు పదార్థాలు నన్ను కాటేసినాయి, మోసాలు నన్ను కాటేసినాయి. ఎందుకని మందిరానికి వెళ్తానే ఉన్నాను కానీ నేను చేయాల్సిన స్నేహాలు చేయలేదు, ఉండాల్సిన స్థలాల్లో ఉండలేదు, తిరగాల్సిన వ్యక్తులతో తిరగలేదు. అన్నీ ముందే పెట్టాడు. కానీ జీవితం పాడైపోయి చావసిద్ధమైన పరిస్థితుల్లో నా జీవితాన్ని నేను చూసుకున్నాను. అందరూ చేతులు ఎత్తేసారు, వీడి బతికిక బాగవదని, వీడి చదువు బాగవదని, వీడి జీవితం ఇక బాగవదని.
అమ్మ నాన్న బాధపడుతున్నారు, ముగ్గురు అక్కలు ముగ్గురు అన్నలు బాధపడుతున్నారు, దైవజనులు బాధపడుతున్నారు, స్నేహితులైతే చింపిన విస్తరాకును వదిలేసినట్టు వదిలేసి వెళ్ళిపోయినారు ఎవరి దారిన వాళ్ళు. నా జీవితం నాకే నచ్చట్లేదు, అందుకని 3 సార్లు చచ్చిపోవటానికి, ఆత్మహత్య చేసుకోవటానికి నిర్ణయించుకున్నాను. 2 సార్లు ఉరిత అడుగున వేసుకొని చచ్చిపోదాం అనుకున్నాను, కానీ చచ్చిపోతే ఆత్మ నరకానికి వెళ్తుందని వాక్యం విన్నాను కదా, అందుకని చివరి మినిట్లో ఆ తాడుని తీసేసుకున్నాను. కానీ 3వసారి మాత్రం ఇంకా బతకూడదు, నేను రేపటిని చూడకూడదు, నరకానికి పోతే పోయాను, చచ్చిపోదామని నిర్ణయించుకొని వెళ్ళి బావిలో దూకుదామని 2 స్తంభాల లోతైన బావి నాన్న పొలంలో దవ్విచ్చాడు. బెత్తడి దూరంలో నిలవబడి అందులో దూకి చచ్చిపోదాం. చదువు పాడైపోయింది, అమ్మ నాన్నల దగ్గర పేరు పాడైపోయింది, సంఘంలో పేరు పాడైపోయింది, స్కూల్లో కాలేజీల్లో పేరు పాడైపోయింది, మనశ్శాంతి లేదు, ఇంకెందుకు స్నేహితులు మోసం చేశారు, జీవితం పాడైపోయింది కాబట్టి చచ్చిపోదామని దూకుదామనుకుంటున్నప్పుడు ఈ దేవుడు నన్ను పలకరించాడు, ఈ రక్షకుడు నన్ను పలకరించాడు. ప్రియ దేవుని పిల్లారు, నేను బాగు చేస్తాను నీ జీవితాన్ని అన్నాడు. నేను పగిలిపోయిన పాత్రలను యుక్తమైన పాత్రలుగా చేస్తా, మోడు పారిపోయిన జీవితాలను చిగురింప చేస్తా, త్రోవ తప్పిన వారిని త్రోవలో పెడతా, పనికి మాలిన వారిని ప్రయోజకులుగా చేస్తా. ఒనేసిము నిష్ప్రయోజకుడు కానీ ప్రయోజకుడుగా మారిపోయినాడు. నా ప్రియ దేవుని పిల్లారా, నేను చేస్తాను నీ జీవితాన్ని రమ్మన్నాడు. ఆ రోజు నా జీవితాన్ని యేసయ్య చేతిలో పెట్టాను. కలువరి శిలువలో ప్రాణం అర్పించిన యేసయ్య నా జీవితాన్ని బాగు చేశాడు, నాకు మనశ్శాంతినిచ్చాడు, ఓడిపోయిన నా చదువుల్లో గెలిపించాడు, ఇంటర్మీడియట్లో ఫెయిల్ అయిపోతే 10 డిగ్రీలు చేయడానికి దేవుడు కృప చూపించాడు. నా ప్రియ దేవుని పిల్లారా, ఎక్కడ ఓడిపోయాను అక్కడ గెలిపించాడు. ఏ అమ్మ నాన్న నా జీవితం గురించి బాధపడ్డారో వారిని వృద్ధాప్యంలో చివరి దశలో వాళ్ళిద్దరినీ నేను ఎంతో సేవ చేసుకొని పరిచర్య చేసుకొని వారిని పోషించాను. అక్కలు అన్నలు నన్ను ప్రేమిస్తారు, సంఘం ప్రేమిస్తుంది, సమాజం ప్రేమిస్తుంది, కొన్ని లక్షల మందికి జీవవాక్యాన్ని ప్రకటిస్తున్నాను. ఏ ఇంటికి పోయినా అందరు నన్ను ప్రేమిస్తారు. ఒక్కసారి మా ఇంట్లో కాలు పెట్టిపోవా, ఒక్కసారి నీ చేత్తో మా పిల్లల్ని దీవించిపోవా, ఒక్కసారి నీ నోటితో చిన్న ప్రార్థన చేసిపోవా అని కోరుకుంటున్నారు. ఇప్పటికి నా పేరు 75 మంది అలా పిల్లలకు పెట్టుకున్నారు. నాకు తెలిసే అన్నింటా ఓడిపోయి చెడిపోయాను నేను. ఎందుకు? దేవుని మీద తిరగబడి, దేవుడిచ్చిన మంటి వాటిని కోరుకోకుండా. అయినా ఇప్పుడైనా పర్వాలేదు, మనం దేవుని దగ్గరికి రావాలి. పాములు కరిచి ఇశ్రాయేలీయులు తిరగబడిన వారు, దేవుని ఆజ్ఞలను మీరిన వారు, దేవుని అధికారాన్ని ధిక్కరించిన వారు నాశనమైపోయి చచ్చిపోతూ ఉంటే మోషే వారి కోసం ప్రార్థన చేశాడు. ప్రార్థన చేయమని వారే అడిగారు. మేము నీకు దేవునికి వ్యతిరేకంగా పాపం చేశాం కనుక నష్టపోయాం, కాల సర్పాలు వచ్చి కాటేస్తున్నాయి, ఇప్పటికే చాలామంది చచ్చిపోయారు, మేము కూడా చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాం, దేవునికి ప్రార్థన చేయి, దేవునికి ప్రార్థన చేయమని అంటే ఆయన ప్రభువుకు ప్రార్థన చేస్తే ప్రభు ఒక పరిష్కారం ఇచ్చాడు. ఆ పరిష్కారం ఏమిటంటే ఇత్తడి సర్పం లాంటి సర్పం ఒకటి చేసి, ఈ సర్పం లాంటిదే ఇత్తడితో ఒక సర్పం చేసి ఒక స్తంభం మీద దాన్ని నిలవబెట్టి నిదానించి దాన్ని చూడమని చెప్పు. సర్పకాటుకు గురైన వారందరినీ ఎవరు నిదానించి దాని వైపు చూస్తారో వాళ్ళల్లో ఉన్న విషం విరిగిపోద్ది, వాళ్ళందరూ బ్రతుకుతారు అన్నాడు. వెంటనే గబగబ మోషే ఇత్తడిని తీసుకొని ఈ సర్పం లాంటి సర్పాన్ని చేసి స్తంభం మీద పెట్టి పైకెత్తితే విషపు కాటుకు, పాము కాటుకు గురైన వారందరూ చావసిద్ధమైన వారు నిదానించి ఆ సర్పాన్ని చూస్తే అద్భుతంగా వారి శరీరంలో ఉన్న సర్ప విషం విరిగిపోయి వారందరూ బ్రతికారు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పాలి. ఎంతమంది ఆ స్తంభం మీదకి ఎత్తబడిన ఇత్తడి సర్పాన్ని నిదానించి చూశారో వారందరి దేహంలో ఉన్న విషం విరిగిపోయి వారందరూ బ్రతికారు. ఒకవేళ చూడకపోయి ఉంటే మిగతా వాళ్ళు చచ్చినట్టే వాళ్ళు కూడా చచ్చిపోయేవారు. ఆ ఇత్తడి సర్పం ఎవరో కాదు, మనుష్య కుమారుడు. మానవులను దేవుని కుమారులుగా చేసి భూమి మీద ఉన్న మనుషులను పరలోక రాజ్య వారసులుగా చేయటానికి దేవుని కుమారుడే మనుష్య కుమారుడయ్యాడు. ఆయన పాపం చేయలేదు కానీ పాపముగా చేయబడ్డాడు. కారణం మన పాపం, మన శాపం యేసు తన దేహంలో భరించినాడు. ఆయన వైపు ఎవరు చూస్తారో, ఆయనను ఎవరు ఆశ్రయిస్తారో, ఆయన యందు ఎవరు విశ్వాసం ఉంచుతారో, ఆయన్ను రక్షకుడిగా ఎవరు అంగీకరిస్తారో అట్టి వారి జీవితంలో ఉన్న పాప బలాన్ని విరగగొట్టి, విష ప్రభావాన్ని విరగగొట్టి ప్రభువు మనందరికీ ఆరోగ్యాన్ని, నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాడు. అట్లాంటి నిత్య జీవాన్ని పొందిన వ్యక్తిని నేను. తప్పుడు నిర్ణయాలు తీసుకొని నాశనమైపోయినాను కానీ చావసిద్ధమైన చివరి క్షణంలో యేసు వైపు చూశాను. యేసు నన్ను క్షమించాడు, యేసు నన్ను రక్షించాడు, నా పాపమంతా తొలగించాడు, తన నీతిని నాకు ఇచ్చాడు, తన పరిశుద్ధత నాకు ఇచ్చాడు, తన జ్ఞానం నాకు ఇచ్చాడు, తన ఆత్మను నాకు ఇచ్చాడు, నాలో తాను నివసిస్తున్నాడు. 16 సంవత్సరాలప్పుడు యేసును హృదయంలోనికి స్వీకరించాను. ఇప్పుడు 48 సంవత్సరాలు, ఈ 32 సంవత్సరాలుగా ప్రభువు
ప్రభువును మోస్తున్నాను, ప్రభువును ధరించుకున్నాను, ప్రభువును ప్రకటిస్తున్నాను, ప్రభువును అనుభవిస్తున్నాను, ప్రభువును అనుసరిస్తున్నాను. మీరు కూడా ప్రభువును అనుసరించాలి. ఆ మధ్య పోటు మెరకనే ఊరు వెళ్ళి అక్కడ నేను సువార్త చెబుతూ ఉంటే అక్కడంతా నాయుడు కమ్యూనిటీ, ప్రభాకర్ రావు గారని ఆ ఊరిలో ఒక ఆయన రక్షించబడ్డారు. ఆ రక్షించబడిన ఆయన సంవత్సరం అంతా కష్టపడి డబ్బులు సంపాదించి ఒక్క కుటుంబమే వాళ్ళందరికీ మీటింగులు పెడతాడు. అలాగూ మీటింగ్ పెట్టి ఆయన సువార్త ప్రకటింపజేస్తూ ఉంటే నాయుడు కమ్యూనిటీకి సంబంధించిన 75 మంది ఆ రోజు రక్షణ పొందారు. అందరినీ ముందుకు రమ్మన్నాను, దేవుని నమ్ముకునే వారందరినీ ముందుకు రమ్మని చెప్తే వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళ కోసం ప్రార్థన చేస్తూ ఉండగా వాళ్ళల్లో ఒక అమ్మాయి వచ్చి, 2 అమ్మాయిలు వచ్చి ముందు నిలవబడ్డారు. ఒక అమ్మాయి వయసేమో 7 సంవత్సరాలు, ఒక అమ్మాయి వయసేమో 8 సంవత్సరాలు. 2 అక్క చెల్లెళ్ళు. వాళ్ళిద్దరూ వచ్చి కన్నీటితో తమ తప్పులన్నీ ఒప్పుకుంటా యేసయ్యను రక్షకుడిగా స్వీకరించి యేసయ్యకి తమ జీవితాన్ని అప్పించారు. అంతా అయిపోయిన తర్వాత నేను కళ్ళు తెరిచి చూస్తే కన్నీటితో వీళ్ళిద్దరు ముందు నిలవబడి ఉన్నారు. 2 చిన్నపిల్లలు. వాళ్ళిద్దరిని తీసుకొని స్టేజ్ మీద నిలవబెట్టి, ఏమర్థమైంది మీకు, ఎందుకు ఏడుస్తున్నారు, ఎందుకు ముందుకు వచ్చారని అడిగాను. ఆ పిల్ల ఏం చెప్పిందో తెలుసా? అమ్మను నాన్ను నేను కూడా ఎదిరించా, అక్క వాళ్ళని తిట్టా, వాళ్ళ వస్తువులు దొంగతనం చేశా, చాలాసార్లు బూతులు తిట్టా, అబద్ధాలాడా, మోసం చేశా, ఫ్రెండ్స్ వస్తువులన్నీ పాడు చేశా, టీచర్లకు కూడా అబద్ధాలు చెప్పా, చాలాసార్లు కోప్పడ్డా. ఇవన్నీ కూడా పాపాలు అన్నారు కదా, అవన్నీ చేశా. నా కోసం యేసే చనిపోయాడు అన్నారుగా అయ్యగారు, ఈ పాపంలో నేను చచ్చిపోతే నరకానికి వెళ్తానన్నారుగా. యేసయ్య నరకం నుంచి, పాపం నుంచి తప్పించడానికి, నన్ను రక్షించడానికి కలువరి సిలువలో బలి అయిపోయాడు అన్నారుగా. యేసయ్య వైపు చూసి యేసయ్య దగ్గర మన దోషాలను ఒప్పుకుంటే క్షమిస్తాడన్నారుగా. అందుకని నా కొరకు మరణించిన యేసయ్య దగ్గర నా దోషాలను ఒప్పుకొని నా హృదయంలోనికి రమ్మని, నన్ను క్షమించమని, నన్ను రక్షించమని యేసయ్యను అడుగుతున్నా అనింది. అబ్బా, నా జన్మ ధన్యమైపోయింది అనుకున్నా. వాళ్ళిద్దరిని అలా మాట్లాడుతుంటే వెనక నుంచి ఒక 35 మంది పాస్టర్లు ఉన్నారు. ఆ రేపల్లి మండలం అంతా కలిసి వచ్చారు. వాళ్ళల్లో నుంచి వల్కన్ రాజు అని ఒక పాస్టర్ గారు వచ్చి, నా కూతురులేనండి, నాకు మొత్తం 4 కూతుర్లండి, పెద్ద పిల్లలు 2 రక్షించబడ్డారండి, వీళ్ళిద్దరేనండి చిన్నపిల్లలు, వీళ్ళు కూడా రక్షించబడ్డారు. మీ వాక్యం విన్న తర్వాత ఇక నాకు చాలండి అంటున్నాడు, గుండె మీద చేసుకొని. ఏంటో చదివించి పెళ్లి చేసి పిల్లల్ని కానీ పురుడులు పోసి ఆస్తులు ఇచ్చి అంతా చేసినట్టు, బాధ్యతలన్నీ తీరిపోయినట్టు ఇక నాకు చాలండి అంటుంటే నేను అన్నాను, ఏమండి వల్కన్ రాజు గారు, ఇక నాకు చాలని గుండె మీద చేసుకుంటున్నారు, ఇలా బాధ్యతలన్నీ ఏదో తీరిపోయినట్టు అన్నాను. అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? వాళ్ళు యేసయ్యను నమ్ముకొని యేసయ్య మార్గంలో నడవటానికి నిర్ణయించుకున్నారే, యేసయ్యను తండ్రిగా స్వీకరించారే, ఇంకది చాలు. వాళ్ళ చదువులా, ఉద్యోగాల, పెళ్ళిళ్ళ, పురుడులా మీరు అన్నట్టు ఆ బాధ్యతలన్నీ బతుకుంటే నెరవేరుస్తా, చచ్చిపోయినా కూడా యేసయ్య చూసుకుంటాడు. వాళ్ళు యేసయ్యను అంగీకరించారు, అంతే చాలు. యేసయ్యను ప్రేమిస్తున్నారు, తప్పులు ఒప్పుకున్నారు, వారు యేసయ్య కోసం బ్రతకడానికి నిర్ణయించుకున్నారు. తండ్రిగా నాకు ఇది చాలండి అన్నాడు. ఆయన సంతృప్తిని చూసి నాకు చాలా ముచ్చటనిపించింది. నేను మా ఊరు వచ్చేసేసాను. వాళ్ళ ఊరు వెళ్ళిపోయారు, రేపల్లి పోటు మెరక నుంచి. వారం రోజుల తర్వాత అమ్మాయికి బర్త్డే వచ్చిందట. ఆ బర్త్డే రోజు వాళ్ళ నాన్న వల్కన్ రాజు గారు అడిగారట, మెర్సీ గ్రేస్ ఆ పిల్ల పేరు, బర్త్డేకి నీకేం కావాలి అన్నాడట. ఏమో కేకులు అడుగుద్దో, బట్టలు అడుగుద్దో, చెప్పులు అడుగుద్దో అన్నట్టు. బర్త్డేకి నీకేం కావాలంటే అమ్మాయి అనిందంట, ఈసారి నాకు కేకులు వద్దు, ఫ్రాకులు వద్దు, షూలు వద్దు, వాచీలు వద్దు, ఏమొద్దు డాడీ, ఈ బర్త్డేకి నాకు బాప్తిస్మం ఇప్పించు డాడీ అనిందట. 7వ తరగతి పిల్లవి, 10వ తరగతి దాకా ఆగు, 10వ తరగతి దాకా వచ్చిన తర్వాత అప్పుడు ఇప్పిస్తాలే బాప్తిస్మం, 7 సంవత్సరాలకి ఏం బాప్తిస్మం, నోరు మూసుకో అన్నాడు. అప్పుడు వెంటనే ఆ పిల్ల వాళ్ళ నాన్నని నోరు మూపిస్తా మతిపోయే ప్రశ్నలు అడిగిందంట. ఏమన్నా తెలుసా? డాడీ 10వ తరగతి దాకా నేను బతుకుతానని నువ్వు గ్యారంటీ ఇస్తావా డాడీ? అదేంటి అమ్మాయి, చిన్నపిల్లవి ఎట్ట మాట్లాడతావు, 10 కాలాల పాటు పచ్చగా బతకాల్సిందానివి, బతకాలని మీరు కోరుకుంటారు, బతకాలని నేను కూడా కోరుకుంటా, బతకాలనుకున్న వాళ్ళందరూ బతుకుతున్నారు ఏంటి డాడీ? స్కూల్ బస్సు తిరగబడి ఎంతమంది పిల్లలు చచ్చిపోట్లా, సైడ్ కాలువల్లో పడి ఎంతమంది చచ్చిపోట్లా, సెల్లుల పేలు ఎంతమంది చచ్చిపోవట్లేదు, చేతిలో బాంబుల పేలు ఎంతమంది చచ్చిపోవట్లేదు, జ్వరం వచ్చి రక్త కణాలు పడిపోయి ఎంతమంది చచ్చిపోవట్లేదు, ఫ్రిడ్జ్లో చాక్లెట్ తీసుకుందామని మొన్న ఒక అమ్మాయి ఫ్రిడ్జ్ పట్టుకుంటే షార్ట్ సర్క్యూట్ అయ్యి పసిపిల్ల చచ్చిపోలేదా డాడీ? కుక్కలు గరిసి కొందరు చచ్చిపోతున్నారు. డాడీ నేను చచ్చిపోతే నా ఆత్మను నువ్వు రక్షిస్తావా డాడీ? యేసయ్య దగ్గరికి వచ్చి నా జీవితాన్ని మార్చుకొని చిన్నప్పటి నుంచి యేసయ్యకి ఇష్టంగా ఉండాలని నేను కోరుకుంటుంటే ఎందుకు డాడీ ఆటంకం చేస్తావు? అయినా
మంచి చదువు చెప్పిస్తారు, మంచి ఇళ్ళు ఇస్తారు, స్థలాలు ఇస్తారు, బంగారం ఇస్తారు, బట్టలు ఇస్తారు, తిండి పెడతారు. కానీ ఆత్మకు రక్షణ ఇవ్వరా డాడీ? ఈ మాటలన్నీ అడిగితే ఆయనకి మైండ్ పోయి 12 గంటలప్పుడు నాకు ఫోన్ చేశాడు. పాస్టర్ గారు, మా పల్లెట్టు అడుగుతుంది, నేనేం చెప్పాలో అర్థం కావట్లేదు. నువ్వు కూడా పాస్టర్వే కదా డాడీ, అందరినీ మారు మనసు పొందు, రక్షణ పొందు, పాపాలు వదిలిపెట్టు, పరిశుద్ధంగా బ్రతకమని చెప్తావే డాడీ. పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారందరినీ ఎక్కువ ఆశీర్వదిస్తాడు అన్నావుగా డాడీ. ఎందుకు డాడీ నాకు బాప్తిస్మం ఇవ్వనంటున్నావు? నేను పాపాలను ఒప్పుకున్నా డాడీ, ప్రభు కోసం జాగ్రత్తగా బతుకుతా డాడీ, ప్లీజ్ డాడీ నాకు బాప్తిస్మం ఇప్పించు డాడీ అంటుంది. అయ్యగారు ఏం చేద్దాం అన్నాడు. నేను అన్నా, నా పిల్ల కాళ్ళు కడిగి మనం నెత్తిన పోసుకోవాలా? అంత చిన్నపిల్ల రక్షణ కోసం, పాపక్షమాపణ కోసం, పరలోకం కోసం, మారు మనసు కోసం బాప్తిస్మం ఇవ్వమని అడుగుతుందే. వయసు పెద్దదైపోయినా 70-80 సంవత్సరాలు వచ్చినా రక్షణ పొందడానికి జనాలు ఇష్టపడట్లేదే. ఇంకా లోకంలో పాపంలో ఆనందించాలని చూస్తున్నారే. ఒకవేళ ఇప్పుడే మారు మనసు పొందితే మళ్ళీ తర్వాత పాపం చేయాల్సి వస్తుందేమో, అందుకని పాపం చేయటం కోసం బాప్తిస్మం వద్దనుకుంటున్నారే. అలాంటి లోకంలో చిన్నపిల్ల 7 సంవత్సరాల పిల్ల బాప్తిస్మం తీసుకుంటానని అడుగుతుంటే ఆ పిల్ల కాళ్ళు కడిగి మనం నెత్తిన పోసుకోవాలి వల్కన్ రాజు గారు అన్నాను. అప్పుడు ఆయన అన్నాడు, మరి నువ్వు వచ్చిస్తావా బాప్తిస్మం అన్నాడు. వచ్చేస్తానని చెప్పాను. జార్జిపేట అని అవనిగడ్డ దగ్గర వాళ్ళ ఊరు, ఆ ఊరిలో మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్లో వాక్యం చెప్తా ఉంటే ఆ ఊరిలో తానే రామాలయం కట్టిన పూజారి దేవుని వాక్యం విని వచ్చి నా కాళ్ళు పట్టుకొని దేవుని రక్షకుడిగా అంగీకరించాడు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పాలి. పాస్టర్లను కొట్టి బైకులకు అడ్డం పడి వాక్యం జరగనీయకుండా అడ్డుపడే ఒక పూజారి తానే తన డబ్బులతో గుడిగట్టి అందులో తానే పూజలు చేస్తున్న వ్యక్తి దేవుని వాక్యం విని ఆత్మరక్షణ కోసం నిజదేవుని యందు విశ్వాసం ఉంచి సిలువలో వేలాడిన పాప విమోచకుడైన యేసునందు విశ్వాసం ఉంచి రక్షణ కోసం ఆ రోజు ప్రభువుని నమ్ముకున్నాడు. ఇప్పుడు ఆ గుడికి తానే మూత వేసి బాప్తిస్మం తీసుకొని విశ్వాసిగా ఈ సంఘంలో కొనసాగుతున్నాడు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పాలి. వాక్యం అయిపోయిన తర్వాత ఆ చిన్నపిల్లని తీసుకొని బాప్తిస్మం ఇవ్వడానికి వాళ్ళ ఊరి పక్కనే ఉన్న ఒక చెరువులోకి వెళ్ళి ఆ చెరువులో బాప్తిస్మం ఇవ్వడానికి వెళ్ళానన్నమాట. వెళ్ళేటప్పుడు పూడు గుంటలు ఉంటాయేమోనని వాళ్ళ నాన్న నేను ఆ పిల్లని ఎత్తుకొని జాగ్రత్తగా చెరువులోకి తీసుకెళ్ళా. ఈ రెడ్ డ్రెస్ అమ్మాయి, ఆ పాప, నేను వాళ్ళ నాన్న తెల్ల డ్రెస్లో ఉన్నాము. మెల్లగా లోపలికి తీసుకెళ్ళి ఆ పాపకు బాప్తిస్మం ఇచ్చి బయటికి తీసుకొచ్చాం. వాళ్ళకు, తనకు, తన అక్కకి ఇద్దరికి కూడాను బాప్తిస్మం ఇచ్చిన తర్వాత నేను మాత్రం ఆ బట్టల్లో అట్లాగే తడిచిపోయిన బట్టలు మార్చుకోవటానికి కుదరక అలాగున్నాను. ఈ పిల్లకి మాత్రం ఒక దుప్పటి అడ్డం పెట్టి వాళ్ళు గౌన్లు మార్చేసినట్టున్నారు. తెల్ల గౌన్ వేసుకొని ఇక నేను కారు ఎక్కుదాం అనుకుంటుంటే ఆ పిల్లొచ్చి నన్ను ఇలా తాకింది. ఇంత ఎత్తు ఉంది, నడుము అంత ఎత్తు, ఇలా తాకింది. ఎవరా అని ఇటు తిరిగి చూస్తే ఈ పిల్ల మెర్సీ గ్రేస్. ఏమ్మా అన్నాను. చాలా థ్యాంక్స్ అయ్య గారు అనింది. ఎందుకుమా అన్నాను. పోటు మేరకొచ్చి నా కొరకు మరణించిన యేసయ్య గురించి చెప్పి అందుకు కారణం నా పాపమేనని చెప్పి ఆ పాపాన్ని ఒప్పుకుంటే క్షమిస్తాడని, ఒప్పుకోకుండా అందులో కొనసాగిపోతే నేను నరకానికి వెళ్తానని నాకు అర్థమయ్యేటట్టు చెప్పారు కదా అయ్య గారు. యేసయ్యను క్షమించమని అడిగా. ఇప్పుడు యేసయ్యను నా హృదయంలోనికి స్వీకరించా. ఇక నుంచి నా దేహాన్ని దేవుని ఆలయంగా కాపాడుకుంటా, బాగా బతుకుతా అయ్యగారు. అయ్యగారు, మా నాన్న కూడా నాకు బాప్తిస్మం ఇవ్వటానికి వెనకాడుతుంటే మీరు వచ్చి బాప్తిస్మం ఇచ్చారు కదా, నేనేమి ఇచ్చుకోలేకపోతున్నాను అయ్యగారు, చిన్నదాన్ని కదా, మీకేమి ఇవ్వగలను? మీరు ఒక్కసారి అంగీకరిస్తే ఒక ముద్దు పెట్టుకుంటా అయ్యగారు చేతి మీద అనింది. పెట్టుకోమ్మాయి అన్నాను. తీసుకుని ముద్దు పెట్టేస్తాను. అప్పుడు నేను అన్నాను, మెర్సీ గ్రేస్ నేను కూడా ఒక ముద్దు పెట్టుకున్నా నిన్ను అన్నాను. అంత భాగ్యం అయ్యగారు, అంత భాగ్యం అయ్యగారు అనింది. ఇక్కడ ఉంది కదా అందుకని వంగి ఆ పిల్ల నడినెత్తి మీద ముద్దు పెట్టుకున్నాను. ఆ పిల్ల ఒక మాట అంటది, అయ్యగారు బతుకుంటే మీకులాగా సేవ చేస్తాను అయ్యగారు, బతికి రాకుండా చచ్చిపోతే పరలోకానికి వెళ్ళి మీ అందరి కోసం ప్రార్థన చేస్తా అయ్యగారు యేసయ్య దగ్గర. అయ్యగారు అందరు పడిపోతా అంటున్నారు అయ్యగారు. దానియేలు పడిపోయాడు అయ్యగారు. ఎస్తేరు కూడా చిన్నప్పటి నుంచి దేవునిలో ఉంది కదా, పడిపోయింది అయ్యగారు. యోసేపు, షడ్రకు, మెషక్, అబేద్నెగోలు పడిపోయారు అయ్యగారు. వాళ్ళందరినీ నిలబెట్టింది పరిశుద్ధాత్ముడే కదా అయ్యగారు, నన్ను కూడా నిలబెడతాడు అయ్యగారు. నా కోసం మర్చిపోకుండా ప్రార్థన చేయండి అయ్యగారు, మర్చిపోరు కదూ అంటుంది. అప్పుడు నేను అన్నాను, 32 సంవత్సరాల నుంచి స్వార్థ ప్రకటిస్తున్నాను మెర్సీ గ్రేస్, నీలాంటి పిల్లని ఎప్పుడు చూడలేదమ్మా. ఎందరో వాక్యం విన్నారు కానీ హృదయాన్ని ప్రభువుకి ఇచ్చిన వాళ్ళు, దోషాలు ఒప్పుకొని వదిలిపెట్టిన వాళ్ళు, యేసు రక్తంలో కడుగుకొని జీవితాన్ని దేవునికి సమర్పించుకున్న వాళ్ళు,
చాలా తక్కువ మంది అమ్మ ఈ వయసులో అయితే నువ్వే నాకు కనపడుతున్నావు. ఈ 32 సంవత్సరాల్లో నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నిన్ను మర్చిపోలేను. మెర్సీ గ్రేస్ అన్నాను. అయ్యగారు చాలా థ్యాంక్స్ అయ్యగారు, గుర్తుపెట్టుకోండి అయ్యగారు నన్ను. నా ప్రియ దేవుని పిల్లరా, ఈ పిల్ల స్టేజీల మీద నిలబడి సాక్ష్యం చెబుతోంది. ఇప్పుడు బతికితేనేమో దేవుడి సేవ చేసిద్దట, బ్రతకపోతే ప్రభు దగ్గరికి వెళ్ళి మా కోసం విజ్ఞాపనలు చేసిద్దట. నా ప్రియ దేవుని పిల్లరా, సిలువను చూచు కొలది శిల సమానమైన నా మనస్సు నలిగి కరిగి నీరైపోతుంది అన్నాడు భక్తుడు. మనము పొందవలసిన శిక్ష తాను పొంది మన కొరకు రక్షకుడు సిలువలో వేలాడినాడు. నా ప్రియ దేవుని పిల్లరా, ఆయన వైపు చూడాలి. ఆయన పాపం చేయలేదు, మన కొరకు పాపంగా చేయబడ్డాడు. ఆయన దోషం చేయలేదు, మన కొరకు దోషి అయ్యాడు. ఆయన శాపగ్రస్తుడు కాదు. శాపగ్రస్తమైన పనులు చేసింది మనం, శపితబడింది మనం. అయితే మన శాపం తాను మోసాడు, మన పాపం తాను మోసాడు, మన మరణం తాను పొందాడు, మనకు ఆయన రక్షణనిచ్చాడు. అందుకే చావ సిద్ధమైన అవిధేయులైన విరోధులైన మనుషులందరినీ రక్షించుటకు యేసు మన కొరకు పాపముగా చేయబడ్డాడు. ఆయన పాపి కాదు, కానీ పాపంగా చేయబడ్డాడు. ఆయన సిలువలో మనకు రక్షణ, ఆయన రక్తములో పాపక్షమాపణ, ఆయన నామములో మనం విశ్వాసం ఉంచితే, ఆయనకు పరిపూర్ణ విధేయత చూపించితే, మన హృదయాల్లో దేవునిని ఆత్మను కలిగి ఉంటే మనల్ని పరలోకంలో దేవుడు చేరుస్తాడు. ఈ లోక ప్రయాణం అంతట్లో నిన్ను నీ పిల్లల్ని దీవిస్తాడు. నీకు ప్రకృతి సహకరిస్తుంది. ప్రభువు నిన్ను తన సాక్షిగా తన మహిమగా నిలుపుకుంటాడు. కనుక ప్రభువు తట్టు చూడాలి. శ్రమల దినాలంటే ఏదో అలవాటుగా రావడం, ధ్యానం చేయడం, సిలువ పాటలు పాడుకోవడం, నాన్ వెజ్ మానేయడం, చెప్పులు వేసుకోకపోవడం, గడ్డం చేసుకోకపోవడం, మంచం ఎక్కకపోవడం, ఇది కాదు శ్రమల దినాలంటే. కొంతమంది అలాంటివి చేస్తుంటారు. సబ్బుతో స్నానం చేయరట, చెప్పులు వేసుకోరట, గడ్డాలు చేయించుకోరట, ఇక పెళ్ళిళ్ళు లేవు, పుట్టినరోజులు లేవు, గృహప్రవేశాలు లేవు, శుభకార్యాలు లేవు, నాన్ వెజ్ ముట్టరు, మంచం ఎక్కరు. అవి చేయమన్నాడు దేవుడు ఎక్కడైనా? లేదు. పశ్చాత్తాపపడండి, లోబడండి, పరిశుద్ధంగా ఉండండి, ప్రేమించండి, క్షమించండి, క్షమాపణ కోరుకోండి, నా ఆజ్ఞలను పాటించండి, నిత్య జీవానికి వారసులు అవ్వండి. ఇది ప్రభు యొక్క పిలుపు. కనుక ఈ శ్రమల దినాల్లో మోడుబారిపోయిన మన జీవితాలు చిగురించినట్లు దేవుని సన్నిధికి రావాలి, ఆయన జీవంలోకి రావాలి, ఆయన క్షమాపణ పొందుకోవాలి, ఆయన ప్రేమ పొందుకోవాలి, ఆయన ఆత్మను పొందుకోవాలి, ఆయనకు సాక్షులుగా మనం జీవించాలి. ఆయన రక్షణను మనము నిర్లక్ష్యం చేయకూడదు. ఆయన తట్టు ఎవరు తిరుగుతారో వారికి రక్షణ, నిత్య జీవము, పాపక్షమాపణ ప్రభువు అనుగ్రహిస్తాడు. కనుక ప్రభువు కలువరి సిలువలో ఎత్తబడినాడు. ప్రభువు కలువరి సిలువలో మన కొరకు సర్పంలాగా ఎత్తబడినాడు. ఆయన్ను నిదానించి చూడాలి. నిదానించి చూస్తే ఏం జరుగుద్ది? ఆ ముళ్ళ కిరీటం ఆయనకు కాదు, నాకుండాలి. ఆ గంతలు ఆయనకు కాదు, నాకుండవలసినవి. ఆ ఉమ్ములు ఆయనవి కాదు, నేను భరించాల్సినవి. ఆ కొరడా దెబ్బలు ఆయనకు కాదు, నాకు రావాల్సినవి. ఆయన చేతుల్లో ఉన్న చీరలు ఆయనకు కాదు, నా చేతులకు కొట్టాల్సినవి. ఆయన కాళ్ళల్లో ఉన్న చీరలు ఆయనకు కాదు, నా కాళ్ళకు కొట్టాలి. ఆయన ప్రక్కలో పొడవడిచిన బల్లెము ఆయనకు తగింది కాదు, అది నాకు తగింది అని అర్థమవుతుంది. నా ప్రియదేవుని పిల్లర, మన పాపపు హృదయం పగిలిపోతుంది, మన కళ్ళు ద్రవిస్తాయి, మన హృదయం శుద్ధవుతుంది, మన జీవితం క్షమించబడి రక్షించబడుతుంది. కనుక కలువరి సిలువలో వేలాడిన యేసును మనము చూస్తున్నప్పుడు ఆ స్థానంలో ఉండాల్సింది నేను అన్న సంగతి అర్థమవుతుంది. అది అర్థమైన రోజున నీ జీవితం పరివర్తన చెందుతుంది. నీ పాపాన్ని వదిలిపెట్టి పరిశుద్ధంగా జీవిస్తావు. 2 స్నేహితులు ఉన్నారట. ఆ స్నేహితులు ఇద్దరిలో ఒకడు మంచి విశ్వాసి, ఒకడేమో బచ్చి తాగుబోతాడు. ఎప్పుడు కూడా ఈయన ఎదురుపడి అట్ట చేయబాకరా ఇట్ట చేయబాకరా అంటుండేవాడట. కొన్ని రోజులకి ఈడు ఎదురైతేనే వాడికి తలనొప్పి పడుతుందట. ఎప్పుడు చూసినా ఆ పాపం చేయొద్దు అంటాడు, ఈ పాపం చేయొద్దు అంటాడు, చస్తే నరకానికి పోతావు అంటాడు, మంచిగా ఉండమంటాడు. ఇది తప్పితే ఈడు ఇంకొక మాట మాట్లాడ్డు. అందుకని తప్పించుకొని తిరుగుతున్నాడట. ఒకరోజు ఇట్లాగే వాళ్ళ ఊరిలో తిరణాలు జరుగుతుందట. ఆ తిరణాలకు పోయి బాగా తాగి 2 తాగుబోతులు కలిసి తిట్టుకుంటున్నారట, కొట్టుకుంటున్నారట, తోసుకుంటున్నారట. చివరికి కోపం వచ్చి ఒకడు పెద్ద రాయి తీసుకొని పక్కనోడి తలను కొడితే పుచ్చకాయ పగిలిపోయినట్టు పగిలిపోయింది. ఫ్రెండ్దే, 2 తాగుబోతులే. తిరణాలకు వచ్చిన జనం నిలబడి చూస్తున్నారంట, కానీ ఎవడూ తప్పించట్లేదట. ఈలోపు ఈడు తల రాయితో కొట్టగానే ఆ తాగుబోతాడే మరొక స్నేహితుడు చచ్చి పడిపోయినాడు. ఆ రక్తమంతా ఈడి మీద పడింది. అప్పుడు దాకా చూసిన తిరణాల జనం, అమ్మో ఈడు వాడిని చంపాడరా, ఈయన్ని పట్టుకోనరా, ఈడు నరహంతకుడురా, ఈయన్ని చంపాలరా అంటున్నారట.
ఎప్పుడైతే మనుషులందరూ ఇట్లాగ అంటున్నారో వాడికి తాగిన మత్తు దిగిపోయి ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని మొట్టమొదట ప్రమాదం వస్తే వదిలేది అమ్మ దగ్గరికే కదా, ఇంటికే కదా, పరిగెత్తుకుంటూ ఇంటికి పరిగెడుతుంటే ఈ తాగుబోతోడిని వాళ్ళ అమ్మ చూసి టక్కన లెగిసి తలుపు మూసేసి కిటికీ దగ్గరికి వెళ్ళిపోయి, అది రక్తమా రంగా అని అడిగిందట. వాడి దగ్గరికి వచ్చి, రక్తమేనమ్మా, తాగిన మైకంలో ఏం చేశానో తెలియలేదే, వాడి తల పగలగొట్టాను, వాడు చచ్చిపోయాడు, తిరణాల జనమంతా నన్ను కొట్టడానికి వస్తున్నారు, ప్రమాదమైపోయి ప్రాణాపాయంలో పరిగెత్తుకుంటూ వస్తుంటే తలుపేసి కిటికీ దగ్గర ఉంటావేమే, తలుపు తీయమ్మ లోపలికి వస్తానని అంటే వాళ్ళ అమ్మ నిందంట, ఏ నక్షత్రానికి అన్నాను రా పనికి మన్నోడా, చివరికి నరహత్య చేశావు, పైసాకు పనికి రాకుండా తిరుగుతున్నావు అనుకుంటుంటే నిన్ను లోపలికి రానిస్తే ఇంకా 4 కొడుకులు ఉన్నారు, నీకోసం మేము పోలీస్ స్టేషన్లు కోర్టుల చుట్టూ తిరిగామా, నువ్వు బతికినా ఒకటే చచ్చినా ఒకటే, చేసుకున్నోడికి చేసుకున్నంత పో చావు అని చెప్పి కిటికీ కూడా వేసేసిందట. తిరణాల జనం వస్తుంటే భయంతో ప్రాణాలు కాపాడుకోవడానికి బంధువుల దగ్గరికి వెళ్తే అమ్మే రానివ్వకపోతే వాళ్ళు రాణిస్తారా, వాళ్ళు తలుపులు వేసేసారు, ఊరంతా అట్ట తలుపులు వేసారట. కానీ ఊరి చివరున్న విశ్వాసి, వీడికి నిజమైన స్నేహితుడు, వీడి క్షేమాన్ని వీడి పరిశుద్ధతను మంచితనాన్ని కోరుకునేవాడు, వాడు ఒక్క పిలుపు పిలవగానే బయటికి పరిగెత్తుకొని వచ్చాడట. చూస్తే రక్తం, ఏంట్రా నరహత్య చేసావా అన్నాడట. అవునరా, తాగిన మైకంలో కొడితే వాడి తల పగిలిపోయింది, చచ్చిపోతాడు అనుకోవాలా, చచ్చిపోయాడు. తిరణాల జనం ఎవడు ఆపలేదు, చచ్చిపోయిన తర్వాత వాళ్ళందరూ నన్ను కొట్టడానికి వస్తుంటే అమ్మ దగ్గరికి పోతే, నువ్వు బతికినా ఒకటే చచ్చినా ఒకటే, నీలాంటి కన్నందుకు నా కడుపే శాపగ్రస్తమైంది అని తలుపు కూడా మూసేసిందిరా, బంధువులందరూ మూసేశారా, ఇక పరిగెత్తలేక అలసిపోయానురా, గొంతెండిపోతుందిరా, కొంచెం నీళ్ళు ఇచ్చి నన్ను నీ రూమ్లోకి తీసుకెళ్ళరా అన్నాడట. వాడు లోపలికి తీసుకెళ్ళి నీళ్ళు ఇచ్చాడట. తిరణాల జనం పరిగెత్తొస్తున్నారు, వాళ్ళ చేతుల్లో పడితే తలా ఒక గుద్దు గుద్దితే చచ్చిపోతానురా, నన్ను ఎట్టగైనా కాపాడురా వాళ్ళ దెబ్బల నుంచి అని అంటే, నాకు మాత్రం ఒక ఇల్లుంది, ఎతుకులాడుకుంటా వచ్చేవాళ్ళు ఈ ఇంట్లో కూడా జొరబడి నిన్ను చూస్తారు కదరా, పట్టుకుంటారు కదరా, నేనేం చేసేదిరా అన్నాడట. ఏదో ఒకటి చేయరా అన్నాడట. అప్పుడు ఈ స్నేహితుడు అన్నాడట, నాకు ప్రామిస్ చెయ్యి, నేను నిన్ను కాపాడిన తర్వాత ఇంకెప్పుడు ఇట్లాంటి పనులు చేయనని ఒక్కసారి నాకు ప్రామిస్ చెయ్యి, ప్రామిస్ చేస్తే నేను నిన్ను కాపాడుతా అన్నాడట. ఇదివరకు ఎన్నోసార్లు ప్రామిస్ చేశానురా, కానీ ఇప్పుడు మాత్రం చేస్తున్నా, నేను మాత్రం ఈ ఒక్క సమస్య తప్పించుకుంటే వాళ్ళ చేతుల్లో నుంచి బతికితే బట్టగడితే మాత్రం తప్పకుండా నువ్వు కోరుకున్నట్టు నేను ఉంటానురా అని చెప్పి ప్రామిస్ చేశాడట. ఎప్పుడైతే వాడు ప్రామిస్ చేశాడో వెంటనే వీడి బట్టలు తీసి వాడికి ఇచ్చాడట. వాడు రక్త బట్టలు ఈడేసుకున్నాడట. వాడిని తలుపు చాటును నిలవబెట్టి వీడే వాడైనట్టుగా మెట్ల మీద కూర్చొని 2 మోకాళ్ళ మధ్యలో తలబెట్టి చెయ్యి అడ్డం పెట్టుకొని అలసిపోయి గసదీర్చుకుంటున్నట్టుగా కూర్చున్నాడట. ఆ ఇల్లు ఈ ఇల్లు, ఆ వీధి ఈ వీధి తిరిగిన తిరణాల జనమంతా పరిగెత్తుకుంటూ వచ్చి, ఎంత దూరం పోతాడరా, ఇదిగో ఇక్కడున్నాడని ఒకడు జుట్టు పట్టుకొని పైకెత్తడం ఆలస్యం, మిగతా వాళ్ళందరూ ఇష్టం వచ్చినట్టు గుద్దేసేస్తే ముక్కు ముఖం మొత్తం పగిలిపోయి గుర్తుపట్టడానికి లేకుండా అయిపోయాడట మనిషి. బట్టలు చించి జుట్టు పీక్కుంటా, ఒళ్ళు తన్నుకుంటా, మోచేతులతో మోకాలతో గుద్దుకుంటా పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళిపోయేసరికి సగం అయిపోయాడంట వీడు. పోలీసు వాళ్ళు చూసి, ఏమిటి అట్టగొడుతున్నారు, చంపేస్తారా, చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకుంటారా, కోర్టులు జడ్జీలు ఎందుకురా ఉంది, ఆపండి ఇట్టివ్వండి అని చెప్పి వాడిని తీసుకొని జరిగిందంతా విని కోర్టుకు తీసుకెళ్ళి బోన్లో నిలవబెడితే జడ్జి గారు అడిగారట, ఏం బాబు నువ్వే చంపావా అని. అక్కడున్న పోలీసు వాళ్ళు, ఆ పట్టుకొచ్చిన వాళ్ళు, కొట్టిన వాళ్ళు అందరూ రక్తం కనపడతల్లా, అక్కడ శవం ఉంది, మేమందరం చూసామని చెప్తుంటే మరలా అడుగుతారు ఏంటయ్యా అన్నారంట జడ్జి గారు. జడ్జి గారు అన్నారంట, శిక్ష వేసే ముందు 3 సార్లు అడుగుతాం, చేశాడా లేదా చెప్పాలి. మొదటిసారి అడిగాను, రెండోసారి అడుగుతున్నా, బాబు నువ్వే చేసావా, చేయలేదా చెప్పు అన్నాడట. వాడు తలంచుకున్నాడట, ఏం మాట్లాడట్లేదట. ఎందుకని చేయలేదు అని అంటే అసలు చేసినోడు బయటకు వస్తాడు, చేసిన ప్రమాణం మీరినోడు అవుతాడు. చేశాను అని అంటే అబద్ధం ఆడినోడు అవుతాడు, ఎందుకంటే వాడు చేయలేదు కాబట్టి. కానీ స్నేహితుడిని బ్రతికించడానికి తాను అతన్ని తప్పిస్తానన్నాడు కాబట్టి అతన్ని తలుపు చాటును పెట్టి ఇతనే మౌనంగా ఉన్నాడట, ఏం మాట చెప్పకుండా. 3వసారి అడుగుతున్న జడ్జి గారికి కోపం వచ్చి, మనిషివేనా నువ్వు, అసలు రాక్షసుడా, సమాజంలో ఉండకూడదురా నువ్వు, అడుగుతుంటే చెప్పవే, మొద్దులాగుంటావు అట్లాగా అని అరుస్తుంటే బడబడా ఏడ్చేస్తున్నాడంట, కానీ ఒక్క మాట కూడా చెప్పలేదట. అందుకని 3 సార్లు అడిగిన తర్వాత వీడిని ఇప్పుడే తీసుకెళ్ళి ఉరేసేసేయండి, ఇట్లాంటోడు సమాజంలో బ్రతకూడదని ఆ అమాయకుడైన నిర్దోషైన వ్యక్తిని శిక్షకు అప్పగిస్తే వాడిని తీసుకెళ్ళిపోయి ఉరికమ్మం దగ్గర నిలవబెట్టి చివరి కోరిక అడిగారట. వాడు ఏం మాట్లాడలేదు, చుట్టూ కలిగి చూశాడు, కళ్ళు మూసుకున్నాడట. ఇచ్చిన టైం అయిపోతే నల్లగుడ్డ ముఖం మీదేసి తాడు బిగించి బట్టను నొక్కితే విలవిల్లాడుతా చచ్చిపోయాడట. తిరణాల జనమంతా ఏమో సాధించినట్టు, దోషికి శిక్ష వేసినట్టు అనుకుని అందరూ వెళ్ళిపోయారట. ఊరంతా సద్దు మణిగితే తలుపు సాటునున్న ఈ అబ్బాయి, అసలు తాగుబోతాడున్నాడే, వాడు బయటకు వచ్చాడట.
మనుషుల కాళ్ళ అడుగులు చూసుకుంటూ వస్తే పోలీస్ స్టేషన్కి వచ్చినాయట. పోలీస్ స్టేషన్కి వచ్చి రక్తపు బట్టల్లో ఉన్న ఒక అబ్బాయిని చాలామంది పట్టుకొని వచ్చారే. ఆ అబ్బాయిని ఏం చేశారు సార్, ఎక్కడున్నాడు సార్ అని అడిగితే, వాడినే నలగొట్టారా బాబు, కాస్తుంటే చచ్చిపోయేవాడే, అందుకని కోర్టుకు పంపించాం, అక్కడికి వెళ్ళు అన్నారట. పరిగెత్తుకుంటూ కోర్టుకు వచ్చేస్తే కోర్టు తలుపులు కూడా వేస్తున్నారట. కోర్టు సమయం కూడా అయిపోతుంది. అందుకని అక్కడ ఉన్నాయని అడిగారట, ఏమండి ఈరోజు ఏమేమి తీర్పులు జరిగినాయి? ఒక అబ్బాయిని రక్త బట్టల్లో చాలామంది పట్టుకొచ్చారే, అతన్ని ఏం చేశారు అని అడిగితే, వాడు 3 సార్లు అడిగినా నువ్వే చేసావని అంటే మారు మాట్లాడకుండా మౌనంగా ఉన్నాడు. జడ్జి గారికి కూడా కోపం వచ్చి, ఇటంటోని వెంటనే ఉరేయాలా, తీసుకెళ్ళిపోయి తక్షణ శిక్ష వేయండి అని చెప్పి ఉరికంబం దగ్గరికి పంపించారు. ఈ పట్టు కేసే ఉండొచ్చు, ఉరికంబం దగ్గరికి వెళ్ళి అన్నారట. పరిగెత్తుకుంటూ ఆందోళనగా ఉరికంబం దగ్గరికి వెళ్తే వాడు ఉరితాడుకి ఏలాడుతున్నాడట. చుట్టూ దిక్కులు పెక్కటిల్లేలా పెద్దగా అరిచాడట. వీడు, అమ్మో వాడు కాదండి అసలు నేరస్తుడు, వాడంత మంచోడు ఈ ఊర్లో లేడండి, వాడు నా ప్రాణ స్నేహితుడండి, కన్న తల్లిదండ్రి నన్ను వదిలేసిందండి, బంధువులు తోబుట్టువులు అందరూ వదిలేసేసారండి, వాడే నాకు ఇక్కడ నీళ్ళు ఇచ్చాడండి, ఆ బట్టలు వాడి కాదండి నాయండి, ఆ నరహత్య చేసింది వాడు కాదండి నేనండి. అయినా జడ్జి గారు అడిగినప్పుడు చెప్పకపోయావంటారా నేను కాదని? చెప్తే ప్రమాణం మీరిన వాడు అవుతాడని, వాడు పాపంలో మరణిస్తే నరకానికి వెళ్తాడని, వాడి కొరకు ఈ విశ్వాసి అయిన వ్యక్తి మౌనంగా భరించినాడన్న సంగతి తెలుసుకొని, ఒరే ఇంత ప్రేమిస్తారా, అమ్మా నాన్న ప్రేమించిన దానికంటే అంత ప్రేమించావురా, ఒరే చెయ్యన్నారానికి ఎందుకురా శిక్ష అనుభవించావు అని అంటుంటే ఆ తలారి అక్కడ నిలవబడ్డాడంటే, ఏంట్రా నువ్వు అనేది? అవునండి వాడు చాలా మంచోడండి, నేను మంచిగా ఉండాలని కోరుకున్నాడండి, అమ్మా నాన్నకు ప్రయోజనకరంగా బతకాలని కోరుకున్నాడండి, వాడిని అసహించుకున్న వాడి మాటలు తోసేసా, తాగుబోతులతో కలిసి జీవితాన్ని పాడు చేసుకొని ఈ మధ్యాహ్నం ఒకరిని నేనే చంపానండి రాయితోటి. ఈ జనాలందరూ నేనే వాడనుకున్నారండి. నేను పరిగెత్తలేక వాడిని ఆశ్రయిస్తే వాడి బట్టలు నాకు ఇచ్చి వాడి ఇంట్లో నన్ను పెట్టి నా బట్టలు వాడేసుకొని నా స్థానంలో వాడు కూర్చొని వీళ్ళ చేతికి వాడు చిక్కాడండి, వాడు నేరస్తుడు కాదండి, ఏంటండి వాడిని అట్ట కొట్టారు, ఏంటండి వాడిని అట్ట సిలువే ఉరికేశారు అని ఉరేశారు అని అంటుంటే అప్పుడు ఆ తలారి పిలిచి, ఎంత అదృష్టవంతుడివిరా, నీలాంటి ఒక పనికి మాలిన చెడిపోయిన వాడి కోసం ప్రాణం పెట్టే మంచి స్నేహితుడు నీకున్నాడా, ఎంత భాగ్యవంతుడివిరా. ఒరేయ్ చచ్చిపోయిన నెట్టా బయటికి మళ్ళీ బతికించలేవు, కానీ బతికిన నువ్వే నీ కొరకు మరణించిన ఆయన కొరకు బతుకురా, వాడు కోరుకున్నట్టు బతుకురా. ఇల్లు ఇచ్చాడు, అలాగే బట్టలు ఇచ్చాడు, అట్లాగే నీ కొరకు తన ప్రాణాన్ని కూడా ఇచ్చాడు. ఇప్పుడు నీ పేరు మార్చుకొని అతని పేరు పెట్టుకొని అతని ఇంటిలో అతడు కోరుకున్నట్టు అతడికి మాట ఇచ్చినట్టు బతుకురా, బతుకురా, బాగా బతుకురా, బాగా బతుకురా అని చెప్పాడట. ఆ వేలాడుతున్న స్నేహితుడి వైపు చూస్తూ, అమ్మ కానీ నాన్న కానీ తోబుట్టువులు కానీ బంధువులు కానీ ఎవరూ చూపని ప్రేమ నా మీద చూపావురా, ఈ రోజు నుంచి నువ్వు కోరుకున్నట్టే బతుకుతానురా అంటూ వాడి కాళ్ళు పట్టుకొని ప్రమాణం చేసి బయలుదేరాడట. నా ప్రియ దేవుని పిల్లలారా, ఏవేవో చేసి శరీరాన్ని శుష్కించుకోవటం కాదు చేయాల్సింది, హృదయాన్ని మార్చుకోవాలి, ప్రాణం ఇచ్చిన ప్రభు కొరకు బ్రతకటానికి నిర్ణయించుకోవాలి, పరిశుద్ధ మార్గంలో నడవాలి, పాపాన్ని నీ ఆత్మను నాశనం చేసే ప్రతి దుష్టత్వాన్ని వదిలిపెట్టాలి, నీ ఇంటిని ఒక ఆలయంగా నీ దేహాన్నే దేవుని సింహాసనంగా చేసి ప్రభు కొరకు బ్రతికితే ప్రభు నిన్ను తన రాజ్యంలో చేర్చుకుంటాడు. ఈ లోకంలో నిన్ను నీ బిడ్డలను ఆశీర్వదిస్తాడు, విస్తరింపచేస్తాడు. కనుక హృదయాన్ని ప్రభువుకి ఇవ్వండి. ప్రభు ఆలయంగా మీ జీవితాలను మార్చుకోవటానికి ప్రభుతో నిర్ణయం చేసుకోండి. ప్రార్థన చేసుకుందాం. ఎక్కడోళ్ళు అక్కడ లెగిసి 1 నిమిషం నిలవబడండి. దుష్టుడికి హృదయంలో తావివ్వద్దు, పాపానికి హృదయంలో తావివ్వద్దు. ఇంతకాలం ఇచ్చావేమో, ఇప్పుడైనా యేసుకుని హృదయంలో స్థానం ఇవ్వు. యేసు తట్టు తిరుగు. ఆయన కలువరి సిలువలో నీ కొరకు మరణించాడు. ఆ స్నేహితుడు 4 దెబ్బలు తిని అన్యాయపు తీర్పును పొంది 5 నిమిషాలు ఉరితాడుకు వేలాడినాడు, కానీ మనల్ని అందరినీ ప్రేమించిన మన తండ్రి, మన ప్రాణ స్నేహితుడు, మన మంచి కాపరి, మన కొరకు ఆయన సిలువలో ప్రాణం అర్పించినాడు. చెయ్యని నేరానికి 6 న్యాయస్థానాలలో ఆయన నిర్దోషాన్ని తీర్పు పొందిన పెదాలు పగలగొట్టించుకున్నాడు. మన చెడ్డ మాటలను బట్టి, మన కళ్ళతో చేసిన దోషాన్ని బట్టి ఆయన కళ్ళకు గంతలు కట్టించుకున్నాడు. ఆయన తలకు ముళ్ళ కిరీటాన్ని ధరించాడు. మన దుష్ట తలంపులను బట్టి, మన సిగ్గుమాలిన పనులను బట్టి ఆయన ముఖం మీద ఉమ్ములు ఊహించుకున్నాడు.
చేసుకున్నాడు. ఆయన గడ్డం పెరిగితే ఊడిపోయింది. ఆయన దేహం మీద కొరడాలు పెట్టి చీలిస్తే ఆయన చర్మము కండలు ఊడిపోయి లోపల ఉన్న పక్కటెముకలు కనపడ్డాయి. అట్లాంటి ఒంటి మీద పచ్చి మానునేసి ప్రపంచపు నడిబొడ్డున 14 సార్లు ఆ సిలువ క్రింద పడిపోయిన చిటికనేలు తేవడెత్తలేదు. రాను వారు కాళ్లతో తన్నారు, ఈడ్చారు, జుట్టు పట్టుకొని లాగారు, గుక్కెడు నీళ్ళు ఇవ్వలేదు. ఈ చేతులతో చేసిన దోషానికి ఆయన చేతుల్లో 8 అంగుళాల చీలలు కొట్టారు. మన కాళ్ళతో చేసిన దోషానికి ఆయన కాళ్ళల్లో 12 అంగుళాల చీలలు కొట్టించుకున్నాడు. మత్తు పదార్థాలతో మన అంతరింద్రియాలను పాడు చేసుకున్నందుకు మనకి వేయవలసిన శిక్ష ఆయనకే ఎంచుకొని ఆయన పక్కలో బల్లెముతో పొడిపిస్తే ఆయన మూత్రపిండాలు, పేగులు, ఊపిరితిత్తులు జొచ్చుకుంటూ గుండెలో జరబడితే 6 లీటర్ల రక్తంలో ఒక్క బొట్టు మిగిల్చుకోవాలా, 6 అడుగుల దేహం మీద అంగుళం మిగల్లా. ఆయన మన కొరకు స్వరూపము సొగసు లేనివాడైనాడు. మన రోగాలు భరించాడు, మన వ్యసనాలు వహించాడు, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడింది. మన పాపము శాపము ఆయన భరించాడు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు, నీ దేహాన్ని ప్రేమిస్తున్నాడు, నీ పిల్లల్ని ప్రేమిస్తున్నాడు, నీ ఆత్మను ప్రేమిస్తున్నాడు. నిత్య నరకంలో నీవు కాలిపోకూడదని, యుగ యుగాల శిక్షను తప్పించడానికి ఆయన నీ కొరకే రానునెక్కినాడు. శాపగ్రస్తుడు మాను మీద వేలాడదీయబడతాడట. ఆయన ఏ పాపము చేయకపోయినా మన పాపం, మన శాపం తాను భరించి కలువరి సిలువలో శాపగ్రస్తుడైనాడు, పాపగ్రాహి అయినాడు, ఉమ్ములు ఊహించుకున్నాడు, కొరడా దెబ్బలు తిన్నాడు, పిడిగుద్దులు గుద్దించుకున్నాడు. ఆయన చూడనల్లని వాడిగా, వ్యాధిగ్రస్తుడిగా, వ్యసనాక్రాంతుడిగా అయినాడు. వాస్తవానికి పాపం చేసిన మనం ఆ స్థానంలో వేలాడాలి. ఇంత ప్రేమ నీ మీద చూపిస్తే ఆ పాపాన్ని మాత్రం హృదయంలో పెట్టుకొని ఈ ప్రభువును పెదవులతో గనపరుద్దామా? పిల్లలు, యవనులు, పెద్దలు, క్రైస్తవులు, అన్యులు, మహమ్మదీయులు, ఈ గురిజేపల్లి ప్రాంతంలో ఈ బాకా ద్వారా ఏ మనిషి నా మాట వింటున్నా మానవులను రక్షించుటకు, నిత్య నాశనాన్ని నుంచి తప్పించుటకు, పరలోకం నిన్ను చేర్చుటకు, నీ పాపాలు క్షమించుటకు, ఆ శిక్ష నీ మీదికి రాకుండా తన మీద వేసుకున్న ప్రేమ కలిగిన ప్రభువుని నీ హృదయంలోనికి చేర్చుకో. నీవే ఒక పరిశుద్ధాలయమై నీవే ప్రభువును వెంబడిస్తూ ఉంటే ప్రభువు నిన్ను కరుణించి ప్రభువు నిన్ను కరుణిస్తాడు. నా ప్రియ దేవుని పిల్లలారా, ఒక చిన్న ప్రార్థన చేస్తావా? ప్రభువా, అందరూ కళ్ళు మూసుకోండి, దిక్కులు చూడకండి, ఒక్క నిమిషం ప్రార్థన చేయండి. కూలీ వదిలిపెట్టుకొని ఉన్నారు. ఈరోజు దేవుని మాటలు వినాలనే ఉన్నారు. దేవుణ్ణి ప్రేమించారు, మీ కష్టార్జితాన్ని ఇచ్చారు, నన్ను పిలిపించారు. దేవుడు నాలో నుండి మీతో మాట్లాడాడు. నీ ఆత్మను రక్షించటానికి, నీ సంతానాన్ని దీవించటానికి, నీకు దీర్ఘాయుష్యుని ఇవ్వటానికి, నీ పాపం తొలగించి నిత్య నరకాన్ని నుంచి తప్పించడానికి ప్రభు నీకు ఒక అవకాశం ఇస్తున్నాడు. సిలువలో నీ స్థానంలో వేలాడిన యేసు వైపు చూచి, ప్రభువా, నా శిక్ష, నా మరణం, నా అవమానం, నా పాపం, నా శాపం అన్నీ నీవు భరించావు. నా కొరకు మరణించిన నీ కొరకు నీతిగా నేను జీవించే కృప దయచేయి. నా పాపం కొరకు నీవు పాపంగా చేయబడ్డావు. నా పాపాన్ని క్షమించి నన్ను పవిత్రపరిచి నీ ఆజ్ఞలకు లోబడుతూ నేను, నా కుటుంబం, నా బిడ్డలు నీ మార్గంలో నడిచి నీ వాక్యాన్ని ప్రేమిస్తూ నీ సేవకులకు లోబడుతూ నాకు ఇచ్చిన ఈ విలువైన జీవితాన్ని కాపాడుకుంటూ, నాకు ఇచ్చిన వనరుల్ని కాపాడుకుంటూ, తెలివిని, అవయవాల్ని కాపాడుకుంటూ, ఆరోగ్యాన్ని, ఆయుష్ను కాపాడుకుంటూ నీ మహిమ కొరకు బ్రతికే కృప నాకు దయచేయి. ఇంతకాలం నేను ఎట్లా బ్రతికాను అది నువ్వు కోరుకోవట్లేదు, నువ్వు పట్టించుకోవట్లేదు. రక్షించబడే ఒక అవకాశం ఇచ్చావు. ఇప్పుడు ఈ రక్షణ పొందకుండా ఎంతోమంది వారి పాపంలో, శాపంలో నశించిపోయారు. సర్పకాటుకు గురై మరణించిన వారిలాగా ఈరోజు సిలువలో వేలాడుతున్న నీవు నా ముందు నిలవబడ్డావు. నిన్ను చూస్తున్నాను. నీ రక్తంలో నాకు పాప క్షమాపణ ఇచ్చి నన్ను క్షమించి నన్ను పవిత్రపరిచి నీ బిడ్డగా నన్ను చేసుకో. ఇక నుంచి నీ ఆజ్ఞలు పాటిస్తూ నీ సాక్షిగా బ్రతుకుతా తండ్రి. నన్ను కరుణించు, నన్ను చేర్చుకో తండ్రి అని ప్రభువుతో చెప్పటానికి ఇష్టపడితే కళ్ళు మూసుకొని నువ్వెక్కడున్నావు అక్కడ ఒక్కసారి నీ కుడి చెప్పైకెత్తు. ప్రార్థన చేస్తాను. అవకాశం ఇచ్చినా కూడా ఒప్పుకోకుండా ఎంతోమంది జీవితాలను నాశనం చేసుకున్నారు. సిలువ వేయబడిన యేసును చూడకుండా, ఆయన్ను చేరకుండా, క్షమాపణ కోరుకోకుండా ఎంతోమంది చచ్చిపోయారు. నిత్య నరకానికి గురైపోయినారు. పాతాళంలో యాతన పడుతున్నారు. నువ్వు కానీ నీ బిడ్డలు కానీ అలా అవ్వకూడదని ప్రభు కోరుకుంటున్నాడు. ఈ గొప్ప కృపను, అవకాశాన్ని వినియోగించుకోవటానికి ఇష్టపడితే పిల్లలైనా, యవనులైనా, పెద్దలైనా, క్రైస్తవులైనా, క్రైస్తవేతరులైనా
ఈ బాకా ద్వారా ఎవరు నా స్వరం వింటూ ఉన్నా, నీ పాపమును క్షమించి నిన్ను రక్షించుటకు, నీ శిక్షను భరించి మరణాన్ని జయించి పాపాన్ని తొలగించి నిత్య జీవానికి మార్గాన్ని సిద్ధం చేసిన ఆ రక్షకుడు, విమోచకుడైన, సిలువ వేయబడిన పునరుద్ధానుడైన క్రీస్తును ఒక్కసారి చూసి ఆయన వైపు నీ చెయ్యెత్తి నీ జీవితాన్ని ఆయనకు సమర్పించు. నీ నిర్ణయాన్ని ఆయనకి తెలియచేయి. నేను నీ కొరకు ప్రార్థన చేస్తా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, ఎంతమంది తమ చేతులెత్తి నీకు చూపిస్తున్నారా? బిడ్డలందరినీ చూడండి. నీ వాక్యాన్ని విని విశ్వసించి తమ దేహాలను నీకు ఆలయముగా మార్చుకొని వారు వారి బిడ్డలు ఆశీర్వాదమును, జీవమును, మేలును పొందుకోవటానికి నిర్ణయించుకొని ఇంతకాలము చేసిన దోషమును నీ దగ్గర ఒప్పుకొని కలువరి శిలువలో నీ ప్రాణం కంటే వారిని అధికంగా ప్రేమించి వారి కొరకు నీ ప్రాణమునే ప్రాయశ్చిత్తముగా చెల్లించిన దేవుడవు. అయ్యా, మాకు రక్షణనివ్వటానికి, పాప క్షమాపణనివ్వటానికి, నీ ప్రేమను మాకు చూపించటానికి, మమ్మల్ని నీతిమంతులుగా, పరిశుద్ధులుగా, నిత్యరాజ్య వారసులుగా చేయటానికి, అయ్యా కీడు మీద పాపం మీద జయము మాకు ఇవ్వడానికి మా కొరకు సిలువలో వేలాడిన దేవుడవు. కరుణించి ప్రభువా, చెయ్యెత్తి నా బిడ్డ ప్రతి చేతిని పట్టుకొని వారు చేసిన ప్రతి దోషమును క్షమించి వారి హృదయాలను నీ మందిరముగా మార్చి నీ ఆజ్ఞలు పాటిస్తూ నాయనా ప్రభువా, నీకిష్టులుగా జీవిస్తూ నిన్ను మహిమపరుస్తూ నిత్య జీవాన్ని స్వతంత్రించుకున్నంత వరకు ఈ లోక ప్రయాణం అంతటిలో ప్రభువా నీ సన్నిధిలో, నీ సేవకుల సంరక్షణలో, నీ ఆజ్ఞల మార్గంలో నాయన నీ అంద భయభక్తులు కలిగి పరిశుద్ధులుగా, నీతిమంతులుగా వర్ధిల్లే కృప ప్రతి బిడ్డకు అనుగ్రహించుమని, పాపమును, సాతానుని, లోకాన్ని, శరీరాశలను జయించే పరిశుద్ధాత్మ శక్తి ఈ బిడ్డలకు అనుగ్రహించి నీ ప్రేమలో వారు నిలిచి ఉంటూ నాయన నీ రక్షణ పొందుకొని నీ సాక్షులుగా బ్రతికే భాగ్యం ఈ లోకంలో, పరలోకంలో, శరీరంలో, ఆత్మలో వర్ధిల్లే కృప చెయ్యెత్తి ప్రార్థన చేస్తున్న ప్రతి బిడ్డకు అనుగ్రహించుమని యేసు నామాన వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.